ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని స్తోత్రాలు. యేసయ్య నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగుగాక. ఈ ఉదయకాలంలో కూడా ప్రభువుని స్తుతించి ఆరాధించి ఘనపరచునట్లుగా దేవునికి మన హృదయాల్లో మన అంతరంగాల్లో మన దేవుని ఆరాధించడానికి దేవుని ఆత్మను ఆహ్వానించుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. I greet you everyone this morning also. This is wonderful time God has given us to worship the Lord and to glorify the name of Jesus. ఈ దినం కూడా ప్రభువుని ఆరాధించుదాం, ప్రార్థన చేసుకుందాం. Shall we pray and worship the Lord? Hallelujah. Hallelujah. స్తోత్రాలు స్తుతులు నాయన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ఈ దినం కూడా స్తోత్రాలు. మా మధ్యలో సంచరిస్తున్న దేవుడా, నీకు వందనాలు. ఆశ్చర్యకరుడా వందనాలు. గొప్ప దేవ, సృష్టికర్త, నీ స్తోత్రాలు తండ్రి. నీ బలమైన సన్నిధిని ప్రభువా, నీ పరిశుద్ధాత్మ కార్యాన్ని మా మధ్యలో ఆహ్వానిస్తున్నాం. దేవా, నీవే ప్రభువా, నీ సన్నిధితో మమ్మల్ని నింపండి. దేవా, ఉదయ కాలంలో ప్రభువా, నీ ఆత్మను కుమ్మరించండి, నీ శక్తిని కుమ్మరించండి, నీ అభిషేకాన్ని కుమ్మరించండి, పరలోకపు సన్నిధిని కుమ్మరించండి. ప్రతి ఆటంకాలు అడ్డులు తొలగించండి ప్రభువా. నేను వేడుకుంటున్నావు, నేను అడుగుతున్నావు ప్రభువా, నీ బలమైన అభిషేకపు ఆత్మ మా హృదయాల్లో మా అంతరంగాల్లో నింపబడును గాక. ఈ దినం ప్రభువా, నీ సన్నిధి మమ్మల్ని నింపును గాక. నీ కాపుదల, నీ భద్రత, నీ క్షేమం మమ్మల్ని ఆవరించి నడిపించును గాక. ప్రతి విధమైన దురాత్మ శక్తులు, దైవ శక్తులు, చీకటి శక్తులు అన్నీ కూడా కూల్చివేయబడును గాక. అపవాది కార్యాలు అన్ని కూడా నాశనం చేయబడును గాక. Every spirit of evil in the name of Jesus be destroyed. ప్రతి ఆటంకపు ఆత్మ దైవ శక్తులను యేసు నామములో గద్దిస్తున్నాము. యేసు నామములో గద్దించబడును గాక. ప్రార్థిస్తున్నాము. దేవాని సన్నిధి ప్రభువా, ప్రకటించబడును గాక. నీ అభిషేకం ప్రకటించబడును గాక. బలమైన ఆత్మాభిషేకాన్ని కుమ్మరించండి ప్రభువా. దేవా, ఈ దినం కూడా ప్రభువా నిన్ను ఆరాధిస్తున్నాము. ఆరాధించే ఆత్మను ఆహ్వానిస్తున్నాము తండ్రి. బలమైన ఆత్మాభిషేకాన్ని ఆహ్వానిస్తున్నాము తండ్రి. యేసు రక్తాన్ని ఆహ్వానిస్తున్నాము. యేసు నామం ప్రతి చీకటి శక్తులను హతమచేయును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. థాంక్ యూ జీసస్. బలమైనటువంటి నీ సన్నిధిని, బలమైనటువంటి అభిషేకపు ఆత్మను, దేవుని యొక్క సన్నిధిని కుమ్మరించండి ప్రభువా. మా మధ్యలోనికి నీ ఆత్మను ఆహ్వానిస్తున్నాము తండ్రి. దేవ, అద్భుతాలు జరుగును గాక, స్వస్థతలు జరుగును గాక ప్రభువా. ప్రతి బలహీనపరిచే ఆత్మలు, ఉన్నది ఆత్మలు, నీరసపరిచే ఆత్మలు ప్రభువా, క్షేమాన్ని ఎదుర్కొనేటువంటి ఆత్మలు, భద్రతను ఎదుర్కొనేటువంటి ప్రతి విధమైన బలహీన ఆత్మలని గద్దించబడును గాక. యేసు రక్తాన్ని ప్రకటన చేస్తున్నాం ప్రభువా. యేసయ్య అభిషేకాన్ని ఆహ్వానిస్తున్నాం. దేవుని సన్నిధిని ఆహ్వానిస్తున్నాం. దేవుని అభిషేకపు ఆత్మను ఆహ్వానిస్తున్నాం. బలమైనటువంటి దేవుని అభిషేకపు ఆత్మ ప్రతి హృదయాన్ని నింపునుగాక, ప్రతి అంతరంగాన్ని నింపునుగాక. ప్రతి విధమైనటువంటి ప్రభా ఆటంకపు ఆత్మలన్నీ కూడా గద్దించబడును గాక. నీరసము, బలహీనత గద్దించబడును గాక. ఈ దినం ఆరాధన ప్రభా, ఆరాధించేటువంటి నిజమైనటువంటి ఆత్మాభిషేకం మా హృదయాలు నింపునుగాక. నిజమైన వెలుగు మమ్మల్ని నింపునుగాక. హల్లెలూయా. Let your true light, God, fill our hearts. The truth of God fill our hearts. The living water flow, God, from the bottom of our heart. మా హృదయాలను, మా అంతరంగాన్ని ప్రభువా, నీ సన్నిధి నింపునట్లుగా ఆహ్వానిస్తున్నాం. దేవా, నీవే అభిషేకించండి. మహిమ, ఘనత, ప్రభావాన్ని నీవే పొందమని ఈ సమయం కొరకు, దినం కొరకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చేస్తూ మా మధ్యలో నీ అభిషేకం కొరకు వందనాలు, నీ పరిశుద్ధాత్మ కొరకు వందనాలు, నీ యొక్క ఉన్నతమైన కార్యాల కొరకు వందనాలు చెల్లించుకుంటూ యేసయ్య శక్తి గల నామమును ప్రార్థించి వేడుకొట్టుకున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. ఇదేం కూడా మరి ప్రభువుని ఆరాధించడానికి ప్రభు మనకి ఇచ్చిన చక్కటి దినం కొరకు దేవుని స్తోత్రాలు. అందరూ కూడా ఆరాధనాత్మను ఆహ్వానించుకున్న పరిశుద్ధాత్మ, దేవుని భయాన్ని, దేవుని యొక్క క్రమాన్ని, దేవుని సత్యాన్ని, దేవుని నీతిని, దేవుని పవిత్రాత్మను మన హృదయాల్లో, మన అంతరంగాల్లోనికి ఆహ్వానించి యేసయ్యను మహిమపరచుదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
మరి సమయంలో ఆరాధించడానికి యేసయ్య నామములో పరిశుద్ధ సంఘంగా అన్ని వేళలా మేము హల్లెలూయా. చక్కగా మరి పాట పాడి మనమందరం కూడా వచ్చిన పండుగ కాబట్టి అందరం కలిసి దేవుని నామములో కనపరుచుతాము. ఏమన్నా మీకు ఏమన్నా అర్జెంట్ పనులున్నా ఇప్పుడు పక్కకు పెట్టి 8 గంటలు దేవుని గుడిలో ఉన్నాం కాబట్టి ఆనందంగా హ్యాపీగా దేవుని నామములో మనం గడుపుతాం. హల్లెలూయా హల్లెలూయా. గట్టిగా దేవుడు 2 చేతులు ఇచ్చాడు కదా, వాటికి బలం ఇచ్చాడు. చేతులు బాగా అక్కడిక్కడ ఏమంటారు కలుగుతున్నాయి. పగలని వాళ్ళు చాలా మంది ఉన్నారు.
జయం జయం యేసులో నాకు జయం.
యేసుని నామంలో శక్తి ఉందని తెలుసుకోమని పాట పాడి దేవుని మహిమపరచుదాం. ఉత్సాహంతో ప్రభువుని ఆరాధించాలి. మన్ను తిన్న పాములాగా, లేకపోతే శక్తి లేని, బలం లేని, నిస్సత్వమైనటువంటి శవాల్లాగా, నిర్జీవమైనటువంటి శవాల్లాగా మనం దేవుని సన్నిధిలో ఉండబోతున్నాం. పాడే పాటికి, ఆరాధించే ఆరాధనకి పొంతలు లేనట్లుగా మన జీవితాలు గడపకూడదు. మన ఉత్సాహంతో యథార్థంగా లోకానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నాం, కానీ దేవుడికి ఇవ్వట్లేదు. దేవుని సన్నిధిలోనికి వచ్చేటప్పుడు భయం లేదు, భక్తి లేదు, ఆశ లేదు,
సంతోషం లేదు. ఎలాగ విడుదల పొందుతాం, ఎలాగ స్వస్థత పొందుతాం, ఎలాగ అద్భుతాలు చూస్తాం. నీ ధనం నేను బాగు చేయలేదు, నీ బ్రతుకుని, నీ జీవితాన్ని బాగు చేయలేదు. నీకున్నటువంటి వస్తువులు విలువైనటువంటివి, నీ వస్త్రాలు, నీకున్నటువంటి విద్య, నీకున్నటువంటి పరపతి, ప్రాధాన్యత ఈ భూమి మీద ఏమాత్రం కూడా నీకు సహాయం చేయలేదు. దేవుడే సహాయం చేయాలి. ఈ సమయంలో పరిశుద్ధాత్మ సన్నిధిని ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. అందరూ చేతులు ఎత్తండి, దేవుని స్తుతించండి, దేవునికి వందనాలు చెబుతా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హోలీ గోస్ట్, హోలీ గోస్ట్. పరిశుద్ధాత్మను ఆహ్వానించుదాం, పరిశుద్ధాత్మ శక్తిని ఆహ్వానించుదాం, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఆహ్వానించుదాం, పరిశుద్ధాత్మ సన్నిధిని ఆహ్వానించుదాం. పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా. దేవా స్తోత్రం, స్తుతి, 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 స్తుతి. అందరూ దేవుని వందనాలు చేద్దాం. హల్లెలూయా. ఆరాధన చేద్దాం పిల్లారా. పరిశుద్ధాత్మ ఆహ్వానించుదాం. పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ నడిపింపుని అనుభవించాలి. పరిశుద్ధాత్ముడు మీ హృదయాల్లో కార్యం జరిగించాలి. దేవుని యొక్క అద్భుతమైనటువంటి కార్యం జరగాలి. అభిషేకముతో కూడిన కార్యం జరగాలి. జీవం గల దేవుని సన్నిధి మన మధ్యలో పనిచేయాలి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. అభిషేకాన్ని ఆహ్వానించుదాం, పరిశుద్ధాత్మ శక్తిని ఆహ్వానించుదాం, జీవాన్ని ఆహ్వానించుదాం, మహోన్నతమైన సన్నిధిని ఆహ్వానించుదాం, బలమైన అభిషేక పాత్రను ఆహ్వానించుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలు, పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు, గొప్ప తండ్రి నీకు వందనాలు, మహోన్నతుడా స్తుతులు నాయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Everyone invite the presence of God. దేవుని శక్తిని, దేవుని అభిషేకాన్ని, దేవుని ప్రభావాన్ని ఆహ్వానించుదాం. హల్లెలూయా. థాంక్ యూ లార్డ్. హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్. హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి. మహోన్నతమైనటువంటి దేవా స్తోత్రాలు, దేవాది దేవా స్తోత్రాలు, సర్వోన్నతమైన దేవా స్తోత్రాలు, జీవగల దేవా స్తోత్రాలు, రాజులకు రాజా స్తోత్రాలు, ప్రభువులకు ప్రభువా స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Let's all invite the presence of God. Hallelujah. Thank you Jesus. Thank you Jesus. Hallelujah, hallelujah, స్తోత్రములు. Hallelujah, hallelujah, స్తోత్రములు. Hallelujah, hallelujah, స్తోత్రములు. Hallelujah, hallelujah, స్తోత్రములు. రాజుల రాజా, ప్రభువుల ప్రభువా,
బట్టి ఏది కూడా ఎంత మాత్రం కూడా మన ఆశీర్వాదపరచబడదు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడానికి వందనాలు, గొప్పవానికి వందనాలు, మహోన్నతుడానికి వందనాలు, సర్వాధికారికి వందనాలు. దేవాలయ అభిషేకాన్ని ఆహ్వానిస్తున్నాం, ఈ పరిశుద్ధాత్మను ఆహ్వానిస్తున్నాం, ఈ అగ్నిని ఆహ్వానిస్తున్నాం. దేవాలయ మంచుల ప్రభా, ఈ మండే హృదయాల ప్రభా కుమ్మరించండి దేవా, ఈ అభిషేకాన్ని కుమ్మరించండి తండ్రి. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తుతి స్తుతి. అందరూ దేవుని స్తుతించండి. హల్లెలూయా హల్లెలూయా. స్తుతించండి. నోరు తెరవండి. నోటిని బాగా తెరిచి దాన్ని స్తుతించండి. మన నోటిని తెరిస్తేనే మన హృదయాలను దేవుడు స్తుతించండి. మన హృదయాలను స్తుతించండి. ఆశ్చర్యమైన కార్యాలు మన యొక్క హృదయాలు, మన జీవితాల్లో మన కుటుంబాలను మహిమించాలంటే దేవుని కట్టుబడాలి. Praise the Lord, praise the Lord, praise the Lord. Stotram. Mighty God, Holy Ghost, Holy Ghost, Holy Ghost, Holy Ghost. పరిశుద్ధాత్ముడానికి వందనాలు, అభిషేకానికి వందనాలు. దేవాది దేవా, స్తోత్రాలు, స్తుతి, 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 స్తుతి. Thank you, Lord. Hallelujah. Hallelujah, 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 hallelujah. Hallelujah, hallelujah, hallelujah. Everyone praise the name of Jesus. Holy Ghost, hallelujah. Thank you, Jesus. Thank you, Jesus. దుష్టాత్మ, దురాత్మ, వ్యభిచారాత్మ, ప్రతి విధమైనటువంటి లోక సంబంధమైన ఆత్మ, తనాశాత్మ, ఆడంబరపు ఆత్మ, ప్రతి విధమైనటువంటి శరీర సంబంధమైనటువంటి నీచమైనటువంటి నికృష్టమైన చీకటి సంబంధమైనటువంటి దురాత్మలు యేసు నామములో గద్దిస్తున్నా. హల్లెలూయా. హోలీ గోస్ట్ గద్దించబడును గాక. సాతాను అపవాది శక్తులని గద్దించబడును గాక. అల్లరి శక్తులని గద్దించబడును గాక. అంధకార చీకటి గద్దించబడును గాక. యేసు నామానికి విరోధంగా రూపించే ప్రతి దురాత్మ శక్తి అంతా నాశనం చేయబడును గాక. దేవాని సన్నిధి మా మధ్యలో పనిచేయను గాక. నీ అభిషేకపు ఆత్మను ఆహ్వానిస్తున్నా ప్రభా. ఎక్కడెక్కడైతే చీకటి ఉందో, ఎక్కడెక్కడైతే పాపపు శక్తులు బంధకాలు ఉన్నాయో యేసే నామములో అన్ని తెచ్చివేయబడును గాక. చీకటి అంతా కూడా తొలగిపోవును గాక. అపవిత్రత అంతా తొలగిపోవును గాక. అల్లరి శక్తులని గద్దించబడును గాక. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. హల్లెలూయా. Hallelujah. Thank you, Lord. Holy Ghost, mighty, 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 mighty. Hallelujah. Thank you, Jesus. భగవాని సన్నిధిని మా మధ్యలోనికి ఆహ్వానిస్తున్నాము. ఈ అభిషేకపు ఆత్మను ఆహ్వానిస్తున్నాము తండ్రి. ఇది మా హృదయాలతో, మా అంతరంగాలతో మాట్లాడమని వేడుకుంటున్నాము. సమస్త మహిమను నీకు అర్పిస్తున్నాము, ఘనత నీకు అర్పిస్తున్నాము. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరూ కూడా కూర్చున్నాం. ఈ సమయంలో దేవుడు ఆయన వాక్యంలో నుండి మనతో మాట్లాడినట్లుగా పరిశుద్ధాత్మ సన్నిధిని, అభిషేకాన్ని మన హృదయాల్లోనికి ఈ దినం ఆహ్వానించుకున్న. హల్లెలూయా. దేవాది దేవుడు ఆయన మన మధ్యలో సంచరిస్తున్నాడు కదా. దేవుని యొక్క సన్నిధి మన మధ్యలో ఉంది. అభిషేకపు ఆత్మ మన మధ్యలో ఉంది. ప్రైజ్ ది లార్డ్. దాన్ని మీరు ఆహ్వానించుకోవాలి. మీకు కావలసినన్ని వాటర్ ఏ విధంగా అయితే మీరు మరి చెరువులోకి వెళ్ళి, వాగులోకి వెళ్ళి, నదుల్లోకి వెళ్ళి తీసుకొస్తారు కదా. మీ బోర్వెల్స్లో నుండి కానీ, మీ ట్యాంక్లో నుండి కానీ వాటర్ తెచ్చుకుంటారు. అలాగే దేవుని యొక్క సన్నిధిలో నుండి మనం మరి ఆయన యొక్క పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఆహ్వానించుకుంటూ మన హృదయాల్లోనికి పరిశుద్ధాత్మ సన్నిధిని, సంపూర్ణమైనటువంటి జీవజలాన్ని మనం పొందుకోవాలి. హల్లెలూయా. మరి దినం కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నట్లుగా మరి దేవుని యొక్క వాక్యానికి మనం లోబడదాం. ఎలాగైతే దేవుని ఆత్మ కార్యం మనలో జరుగుతూ ఉందో మరి దేవుని కార్యాన్ని, దేవుని యొక్క పరిశుద్ధాత్మ కార్యాన్ని
మనలో జరగటానికి దేవునికి మనం అర్పించుకున్నాం. ఇదైనా కూడా మరి దేవుని యొక్క కార్యాలు. ఎవరైతే నిజంగా దేవుని ప్రేమిస్తారో, ఆయన ప్రేమించేటువంటి వారికి ఏది కూడా దేవుడు పొదువు చేయడు. నువ్వు దేవుని ప్రేమించకపోతే, నువ్వు దేవుడిని ఆరాధించకపోతే, నువ్వు దేవుని స్తుతించకపోతే దేవుని సన్నిధానంలో ఆశీర్వాదాలు పొందలేవు. బైబిల్ గ్రంథంలో నుండి మరి ఈ దినం కూడా మనం దేవుని యొక్క వాక్యాన్ని చదివి దేవుని యొక్క సన్నిధిలో దేవుని ఆరాధించుదాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రతిరోజు కూడా మరి దేవుని వాక్యం మీ మధ్యలో ప్రకటించబడతా ఉంది. ప్రతిరోజు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్ని, మన యొక్క జీవితాలని వాక్యం ద్వారా దర్శిస్తున్నాడు. అది మాత్రం కాదు, కానీ మరి మన జరుగుతున్నటువంటి కొన్ని నష్టాలు, కొన్ని వ్యతిరేకతలు, కొన్ని ఆటంకాలు, వీటి ద్వారా కూడా దేవుడు అనేక సార్లు మనతో మాట్లాడుతున్నాడు. ఇదను కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినట్లుగా, జీవము కలిగినటువంటి దేవుని సన్నిధి మనం బలపరచినట్లుగా బైబిల్ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం ఈ విధంగా చెబుతా ఉంది. John's Gospel chapter 14 verse 6. యేసు నేనే మార్గమును, సత్యమును, జీవము, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. Jesus said to him, I am the way and the truth and the life. No one comes to the Father except through me. Praise the Lord, hallelujah. నా ద్వారా తప్ప ఎవడును కూడా తండ్రి దగ్గరకు రాడని దేవుని వాక్యం మనతో సెలవిస్తూ ఉంది. యేసు ప్రభు మాట్లాడినటువంటి మాట ఏంటంటే, చాలా వరకు ఫోకస్ ఏంటంటే నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని అనేటువంటి దాని మీద పెడతారు ఎక్కువగా. ఆ తర్వాత మాట్లాడేటువంటి మాట మీద ఎక్కువగా ఆలోచన చేయరు చాలా మంది. నా ద్వారా తప్ప ఎవడు తండ్రి దగ్గరకు రాడు అనేటువంటి ఒక మాట ఇక్కడ మనం సెలవిస్తాం. తండ్రి అనేటువంటి మాటను యేసు ప్రభువు మాట్లాడుతున్నారు. తండ్రి అంటే ఒక కుటుంబాన్ని కూడా సూచిస్తా ఉంది. తండ్రి అంటే ఒక ఫ్యామిలీని గుర్తు చేస్తా ఉంది. తండ్రి అంటే ఈ లోకంలో మనం బ్రతుకుతున్నంత కాలం కూడా ప్రతి మనిషి కూడా మరి ఏదో ఒక కుటుంబంలో, ఏదో ఒక ఇంటిలో జన్మించినటువంటి వ్యక్తిగా ఉండటం మనం చూస్తూ ఉంటాం. ఏదో ఒక కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తిగా మనం గమనిస్తూ ఉంటాం. సో కుటుంబం లేనటువంటి వాడు, తండ్రి లేనటువంటి వాళ్ళు ఈ భూమి మీద ఎవరు ఉండరు. తండ్రి లేనటువంటి వాడు ఎవరు ఉండరు. ప్రతి స్త్రీకి, ప్రతి పురుషుడికి తండ్రి ఉంటాడు. యేసుక్రీస్తు వారు చెబుతున్న మాట ఏంటంటే, పరలోకములో ఉన్నటువంటి దేవుని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. పరలోకము తండ్రిని గురించి మాట్లాడుతున్నాడు. ఇంకా కింద వాక్యాలను మనం చదువుకుంటే 7వ వచనం, మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరుగుదురు, ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. అప్పుడు పిలుపు, ప్రభువా తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, యేసు పిలుపు, నేను ఇంతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా, నన్ను చూచిన వాడు తండ్రిని చూచున్నాడు, కనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెబుతూ ఉన్నావు అని ప్రభు ఆయన మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం. నన్ను చూసిన వాడు తండ్రిని చూచున్నాడు అని అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి అని మనం ఫిజికల్గా ఆలోచించినా కానీ, నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే. అంటే తండ్రిని మీరు చూడాలంటే నన్ను చూస్తే చాలు అని అంటున్నాడు. ఇక్కడ తండ్రిని కలవాలంటే నన్ను కలిస్తే చాలు. తండ్రితో మాట్లాడాలంటే నాతో మాట్లాడితే చాలు. నాతో మాట్లాడితే తండ్రితో మాట్లాడినట్టే. నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే, నన్ను కలిస్తే తండ్రిని కలిసినట్టే. తండ్రిని ప్రత్యేకంగా కలవాల్సిన అవసరం లేదు. ప్రత్యేకంగా కలవాల్సిన అవసరం లేదు. మా నాన్నని కలవాల్సిన అవసరము లేదు మీకు. మా నాన్నని మరి కలవాలనుకున్నప్పుడు నన్ను కలిస్తే మా నాన్న కలిసినట్టే అనేటువంటి ఒక మాటను కూడా, ఒక అర్థాన్ని ఇచ్చేటువంటి మాటని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో నుండి మరి యోహాను సువార్తలోనే 5వ అధ్యాయంలో ఒక మాట యేసుక్రీస్తు వారు చెప్పారు. ఆ మాటను కూడా మీకు చదివించాలని ఆశపడుతున్నాను. 5వ అధ్యాయం యోహాను సువార్త 5వ అధ్యాయంలో
ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. 26వ వచనాన్ని చదువుకుందాం. తండ్రి ఎలాగో తనంతట తాను జీవం గలవాడై ఉన్నాడు, అలాగే కుమారుడును తనంతట తాను జీవం గలవాడై ఉన్నటకు కుమారుడికి అధికారము అనుగ్రహించెను. మరియు ఆయన మనిషి కుమారుడు కనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారము అనుగ్రహించెను. తీర్పు తీర్చుటకు తండ్రి అధికారము అనుగ్రహించెను అని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో 30వ వచనం కూడా సెలవిస్తా ఉంది ఏంటంటే, నా అంతట నేను ఏమీ చేయలేదు, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చున్నాను. నన్ను పంపిన వారి ఇష్ట ప్రకారమే చేయకూడదు కానీ నా ఇష్ట ప్రకారం చేయకూడదు కనుక నా తీర్పు న్యాయమైనది అని ఇక్కడ యేసు ప్రభు చెబుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం. సో కాబట్టి యేసు ప్రభు ఏం మాట్లాడుతున్నారంటే, అధికారం ఇవ్వబడింది, పవర్ ఆఫ్ అటార్నీ అనేటువంటి ఒక అధికార పట్టం కూడా ఈ భూలోకంలో ఉన్నటువంటి ఆ వ్యక్తులుగా మరి కొంతమంది వాళ్ళ ఆస్తి పైన, వాళ్ళ యొక్క మరి ఆఫీస్ పైన కానీ, బిజినెస్ పైన కానీ, వాళ్ళ యొక్క ఆబ్జెక్ట్స్ వాళ్ళు లేనప్పుడు వాళ్ళ తరపుగా ఒకరికి పవర్ ఆఫ్ అటార్నీ అనేటువంటిది ఇస్తారు. ఆ యొక్క పవర్ అన్నమాట, దాన్ని నడిపించడానికి కానీ, చేయడానికి కానీ, అంటే సర్వ హక్కులు అనేటువంటిది కూడా తెలియజేస్తూ ఉంటారు. అలాగే యేసు క్రీస్తు కూడా సర్వ హక్కులు కలిగినటువంటి వాడుగా తను గురించి తాను చెబుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లుగా నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే అని అంటున్నాడు. యేసు క్రీస్తు వారి భూలోకంలో ఉన్నప్పుడు ఆయన చెబుతున్నటువంటి మాటలు ఏంటంటే, నేనే తండ్రినై ఉన్నాను, తండ్రి నాలో ఉన్నాడు, నేను తండ్రిలో ఉన్నాను, తండ్రి నేను ఒకటై ఉన్నాను అనేటువంటి పదాలు కూడా మనం అనేక సార్లు యేసుక్రీస్తు వారు చెప్పటం విన్నాం. బైబిల్ గ్రంథంలో నుండి చూడండి, యోహాను సువార్తలోనే 10వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకున్నాం. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 10 వర్స్ 30. నేనును తండ్రిను ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. ఐ అండ్ ద ఫాదర్ ఆర్ వన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి 5వ అధ్యాయము 26వ వచనంలో కూడా మరి యోహాను సువార్తలో చాలా చక్కటి మాట మనకు అక్కడ కనబడతా ఉంది. మరి యాజ్ ద ఫాదర్ హ్యాస్ లైఫ్ ఇన్ హిమ్సెల్ఫ్, సో హీ హ్యాస్ గ్రాంటెడ్ ద సన్ ఆల్సో టు హ్యావ్ లైఫ్ ఇన్ హిమ్సెల్ఫ్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. And he has given him authority to execute judgment because he is the son of man. Praise the Lord. ఇవన్నీ చెప్పుకుంటా వస్తున్నారా, యోహాను సువార్త 14వ అధ్యాయంలో మరి 6వ వచనంలో కూడా చెప్పినట్లుగా, ఆన్ ద వే అండ్ ద ట్రూత్ అండ్ ద లైఫ్ అని చెబుతూ ఆయన అన్నాడు, నో వన్ కమ్స్ టు ద ఫాదర్ ఎక్సెప్ట్ త్రూ మీ. నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు రాడు. If you had known me, you would have known my Father also. From now on, you do know him and have seen him. Praise the Lord, hallelujah. మాకు తండ్రిని చూపించు చాలనంటే యేసు ప్రభు ఏమంటున్నాడంటే, నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టే. సో కాబట్టి యేసు క్రీస్తు అందుకే అనేక సార్లు చెప్పిన మాట ఏంటంటే, నా యందు విశ్వాసం ఉంచండి. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు. మొదటి వచనంలో మీ హృదయాన్ని కలవరపడలేకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి. Let not your hearts be troubled. Believe in God, believe also in me. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు కూడా విశ్వాసం ఉంచండి అని చెప్పారు. సో కాబట్టి మనం ఈ భూలోకంలో జీవిస్తున్నటువంటి జీవితకాలాన్ని దేవునికి అర్పించుకోవాలి, యేసు క్రీస్తుగా అర్పించుకోవాలి. యేసు క్రీస్తు ప్రభు ఈ భూలోకంలో మరి న్యాయాన్ని స్థాపించడానికి వచ్చాడు, నీతిని స్థాపించడానికి, పరిశుద్ధతను స్థాపించడానికి. మీ జీవితాల్లో పరిశుద్ధతను చూడాలంటే, నీతిని చూడాలంటే, న్యాయాన్ని చూడాలంటే, జీవాన్ని చూడాలంటే, గొప్ప కార్యాలు చూడాలంటే దేవుడి వాక్యం సెలవిస్తూ ఉంది, యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. లూకా సువార్తలో ఒక మాట మనం చదువుకుందాం. చూడండి, లూకా సువార్త
18వ అధ్యాయము, లూకా సువార్త 18వ అధ్యాయం 7వ వచనం ఏమని చెబుతా ఉందంటే, దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన గురించి మొరపెట్టుకొని ఉండగా వారికి న్యాయం తీర్చదా, ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసమును కనుగొనునా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు న్యాయం తీర్చువాడులా, దేవుడు న్యాయం తీర్చువాడని దేవుడి వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. బైబిల్ గ్రంథంలో ఏమని సెలవిస్తా ఉందంటే, దేవుడి వాక్యంలో మనం చదువుకున్నట్లయితే ఈ వాక్య భాగం ఏమని చెబుతా ఉందంటే, దేవుడికి భయపడకుండా, మనుషులకి భయపడకుండా ఈ లోకంలో జీవిస్తున్నటువంటి ఒక మనుషుడు లేకపోతే ఒక న్యాయవాది, అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి అని అతని గురించి దేవుడి వాక్యం సెలవిస్తూ ఉంది. ఇతడు ఒక న్యాయాధిపతి అయి ఉన్నాడు, న్యాయాధిపతి, కానీ ఇతడు అన్యాయస్తుడని మనం చూస్తూ ఉన్నాం. And he told them a parable to the effect that they ought away to pray and not lose heart. He said, in a certain city there was a judge who neither feared God nor respected man. And there was a widow in that city who kept coming to him and saying, give me justice against my adversary. Praise the Lord. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకు న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చేది. కానీ అతడు కొంతకాలము ఒప్పకపోయిన తర్వాత అతడు, నేను దేవుడికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయుడనను, ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటికి వచ్చి గోజాడుకున్నట్లు ఆమెకు న్యాయం తీర్చునని తనలో తాను అనుకొనెను. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఆమెకు న్యాయం తీరుస్తానని తనలో తాను అనుకున్నాడు. అన్యాయస్తుడు, లోకంలో అన్యాయం బాగా నడుస్తూ ఉంది. దినాలు లోకంలో ఇది ఎక్కడికైనా వెళ్ళండి, అన్యాయం నడుస్తూ ఉంది, మోసం నడుస్తూ ఉంది, దగా నడుస్తూ ఉంది. ఈ మనుషులు కూడా అన్యాయస్తుల్ని ఎక్కువగా వెంబడిస్తున్నారు. మోసగాళ్ళని, అసత్యవాదుల్ని, అక్రమస్తుల్ని, అన్యాయస్తుల్ని మాత్రమే కాకుండా అక్రమం చేసేటువంటి వాళ్ళు. సో న్యాయాధిపతి, తీర్పు తీర్చవలసిన న్యాయాధిపతి అన్యాయంగా ఉన్నాడు. న్యాయంగా ఉండాల్సినటువంటి మనుషులే, లేకపోతే న్యాయం చెప్పాల్సిన వాళ్ళే అన్యాయ తీర్పులు తీరుస్తున్నారు, మరి మోసాలు చేస్తున్నారు, అబద్ధాలు ఆడుతున్నారు. సో ఇదంతా కూడా చీకటి సంబంధమైనటువంటి శక్తులు. సో ఇవన్నీ కూడా దేవుని రాజ్యానికి విరోధమైనటువంటి శక్తులు, అపవాది యొక్క తంత్రాలు, అపవాది యొక్క కార్యాలు, క్రియలు. ఇదేనా పరిశుద్ధాత్మ దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, అన్యాయస్తుడైనటువంటి ఈ న్యాయాధిపతి తన మనసును మార్చుకున్నాడు అని మనం చూస్తున్నాం. తన హృదయాన్ని, తన అంతరంగాన్ని మార్చుకున్నాడు. తన యొక్క మనసులో ఉన్నటువంటి మరి కఠినత్వాన్ని, క్రూరత్వాన్ని తొలగించుకున్నాడు. లేకపోతే గర్వాన్ని, అహంకారాన్ని, నిర్వీర్య దుష్టత్వాన్ని తొలగించున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, యేసు క్రీస్తే మనకి మార్గం చూపిస్తాడు. యేసు క్రీస్తే సత్యంలోకి మనం నడిపిస్తాడు. యేసు క్రీస్తే మనకి జీవాన్ని ఇస్తాడు అని యేసు ప్రభువు ఇంతకుముందు మనం చదువుకున్న వాక్య భాగాల్లో ఆయన చెప్పిన మాటలు విన్నాం. ఇక్కడ వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, 5వ వచనంలో, ఆ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటికి వచ్చి గోజాడుకున్నట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకోలేను. మరియు ప్రభు ఇట్లైన అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినండి. దేవుడు తను ఏర్పరచుకున్న వాడు దివారాత్రులు తను కూర్చి మొరపెట్టుకొని ఉండగా వారికి న్యాయం తీర్చడా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తాను ఏర్పరచుకున్నటువంటి వాడు ఆయన మొరపెట్టుకుంటూ ఉండగా వారికి న్యాయం తీరుస్తాడు అని చెప్పి దేవుని వాక్యము మనకు సెలవిస్తా ఉంది. ఆయన ఎవరైతే మొరపెట్టుకుంటున్నారో వారికి దేవుడు న్యాయం తీరుస్తాడని మనం ఇక్కడ చూస్తున్నాం. దేవుడు
మనకి న్యాయం తీర్చేటువంటి వాడుగా ఉంటున్నాడు. దేవుడు మనకు తీర్పు, సరైనటువంటి తీర్పు. మనుషులు సరైన తీర్పునివ్వరు, కానీ దేవుడు సరైన తీర్పునిస్తాడు. ఎప్పుడైతే మనం దేవుడి దగ్గరకు వస్తామో, మార్గంలోకి వస్తామో, సత్యంలోకి వస్తామో, జీవం దగ్గరకు వస్తామో, ఆ జీవమైనటువంటి దేవుడు మనకు జీవాన్ని ఇస్తాడు. మార్గమైనటువంటి దేవుడు మనకు మార్గాలు చూపిస్తాడు. సత్యమైనటువంటి దేవుడు మన సత్యంలోనికి నడిపిస్తాడు, సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు. దేవుడి దగ్గరికి రానంత వరకు మనము ఆశీర్వాదాన్ని పొందలేము. యేసుక్రీస్తు వారు చెబుతున్న మాట ఏంటంటే, నేనే తండ్రి ఉన్నాను. తండ్రి అనేటువంటి మాట చెబుతున్నప్పుడు యేసు ప్రభు అనేక సార్లు మాట్లాడేది ఏంటంటే దేవుడు దేవుడు. చాలాసార్లు ఆయన దేవుడు అని చెబుతూ దేవుడు మన తండ్రి అని చెబుతున్నాడు. మన తండ్రి పరలోకపు తండ్రి అని చెబుతున్నాడు. 3 విషయాలు మనం గమనించాలి. ఒకటి, దేవుడు అని చెబుతున్నాడు. అందరూ దేవుడిని నమ్ముతారు, దేవుడిని నమ్ముతారు. ఎక్కువగా మన భారతదేశంలో దేవుడిని నమ్ముతారు, కానీ దేవుడిని మరి రెస్పెక్ట్ చేయాల్సినటువంటి విధానం రెస్పెక్ట్ చేయరు. బాగా త్రాగుతారు, బాగా మరి అబద్ధాలు ఆడతారు, దొంగతనాలు చేస్తారు, భయంకరంగా మోసాలు చేస్తారు, భయంకరంగా హింస పెడతారు, దూషిస్తారు, నిందిస్తారు. కానీ దేవుడా దేవుడా అంటారన్నమాట. పూజలు చేస్తారన్నమాట, కొబ్బరికాయలు కొడతారన్నమాట, ఇంకా నానా రకాలైన బంగారాన్ని అర్పిస్తారన్నమాట, ఇంకా కానుకలు అర్పిస్తారు, ఇంకా పవిత్రంగా పరిశుద్ధంగా కనపడటానికి తెల్లని వస్త్రాలు ధరించుకుంటారు. చాలా గొప్పగా కనపడటానికి మేము క్రైస్తవులమి, మేము దేవుని బిడ్డలమి అని చూపించుకోవడానికి ఇంకా ఏవేవో భాగంలో లోపల లేనటువంటివన్నీ బయటికి తీసుకొని వస్తారు. అంటే మనుషుల్ని ఎలా సంతోష పెట్టాలి, ఎలాగ మనుషుల్ని సంతోష పెడితే మరి నేను బెనిఫిట్గా ఉంటాను, నేను బాగుంటాను. ఇలాగా దేవుడిని అడ్డం పెట్టుకొని, ఒక సామెత ఉందంటే, మరి చెట్టు పేరు చెప్పుకొని కాయల్ని అమ్ముకున్నట్లుగా ఒక సామెత. సో పిల్లలు దేవుడిని అడ్డం పెట్టుకొని భక్తి అనేటువంటి ముసుకేసుకొని చాలా మంది దినాల్లో మరి సమాజంలో, సంఘంలో, ఎన్నో ప్రాంతాల్లో, స్థలాల్లో, కుటుంబాల్లో అన్యాయం చేస్తూ ఉన్నారు, అక్రమం చేస్తూ ఉన్నారు, మోసాలు చేస్తూ ఉన్నారు, అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. ఇది దేవుడు కాదు పిల్లలు. మోసం చేసేది, అబద్ధాలు ఆడేది, అన్యాయం చేసేది, అక్రమం చేసేది దేవుడు కాదు. అది దయ్యము, అది చీకటి. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఒకసారి మనం చదువుదాం. చూడండి దయచేసి దేవుడి వాక్యంలో నుండి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 40వ వచనం దగ్గర నుండి మనం చదువుతున్నాం. ఇప్పుడు జాన్స్ గాస్పెల్ చాప్టర్ 8 వర్స్ 40. ప్రైజ్ ది లార్డ్. 40వ వచనం దగ్గర నుండి మనం చదువుతాం. దేవుడి వలన విన్న సత్యము మీతో చెప్పిన వాడు ఆయన నన్ను మీరు ఇప్పుడు వెతుకుతున్నారే. అబ్రహాము అట్లు చేయలేదు, మీరు మీ తండ్రి క్రియలే చేయించున్నారని వారితో చెప్పారు. అందుకు వారు, మేము వ్యభిచారం వల్ల పుట్టిన వారము కాము, దేవుడు ఒక్కడే మాకు తండ్రి అని చెప్పగా యేసు వారితో ఇట్లని, దేవుడు మీ తండ్రి అని ఎడల మీరు నన్ను ప్రేమించుదురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతట నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువు చెబుతున్న మాట అంటే, దేవుడు ఒక్కడే మాకు తండ్రి అని అంటున్నారు వాళ్ళు. అప్పుడు యేసు చెప్పిన మాట ఏంటంటే, మీ దేవుడు మీ తండ్రి అయిన మీరు నన్ను ప్రేమిస్తారు, నేను దేవుని దగ్గర నుండి బయలుదేరి వచ్చున్నాను. వర్స్ 42, 42వ వచనం. Jesus said to them, if God were your father, you would love me, for I came from God and I am here. I came not of my accord, not my own accord. Praise the Lord. నా అంతట నేను రాలేదు అనేటువంటి మాట ఇక్కడ మనకి సెలవిస్తుంది. బట్ he sent me, ఆయన నన్ను పంపించాడు అని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నన్ను పంపించాడు, తండ్రి నన్ను పంపించాడు, కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను అని చెబుతూ ఉన్నాను. సో దేవుడు తండ్రి మరి యేసుక్రీస్తు వారు ఏకమై ఉన్నారు అని
మనం యోహాను సువార్త 10వ అధ్యాయము 30వ వచనంలో మనం చదువుకున్నాం. తండ్రిని చూస్తే నన్ను చూసినట్లే. యేసు ప్రభు చెబుతున్నప్పుడు చాలా మంది అది నాకు యూదులు కూడా వ్యతిరేకించారు. ఎందుకో తెలుసా? వాళ్ళలో చీకటి ఉంది, వాళ్ళలో మోసం ఉంది, వాళ్ళలో అబద్ధం ఉంది, వాళ్ళలో ఇంకా ఏముందంటే అన్యాయము, అక్రమం ఉంది. శాస్త్రులు, పరిసయ్యులు అనేటువంటి వారు మరి ఆ దినాల్లో యాజకులు కూడా, దేవుడి బిడ్డలు, యాజకులు అంటే మాస్టర్లు కూడా దేవుడి బిడ్డలే కాదు, నాయకులే కాదు. ఆ దినాల్లో మరి యాజకులు అంటే మందిరంలో ఉండి సేవ చేసేటువంటి వాడు, మందిరంలో ఉండి దేవుడిని ఆరాధించేటువంటి వాడు, మందిరంలో ఉండి దేవుడు దేవుడు అని చెప్పి రోజు దేవుడిని ఆరాధించే వ్యక్తులు కూడా వాళ్ళలో సత్యాన్ని గ్రహించడానికి, నీతిని, న్యాయాన్ని, పవిత్రతను, పరిశుద్ధతను గమనించడానికి కావలసినంత ఆత్మశక్తి వారిలో లేనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే వాక్యం అక్కడ సెలవిస్తూ ఉంది, మీరు నన్ను చంపబెదురుతున్నారు, మీలో సత్యము లేదు అని అంటూ ఉన్నాడు యేసుక్రీస్తు వారు. 43వ వచనంలో, మీరెలా నా మాటలు గ్రహింపుకున్నారు? మీరు నా బోధ వినకుండా నా బోధ వినేరకుండటం వలననే కదా, వినేరకుండటం వల్లనే కదా. మీరు మీ తండ్రి అపవాద సంబంధులు, మీ తండ్రి దురాశను నెరవేర్చగలుగుతున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు, వారి యొక్క సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావాన్ని అనుసరించి మాట్లాడు, వాడు అబద్ధికుడును, అబద్ధములకు జనకుడునై ఉన్నాడు. మీరు మీ తండ్రి దురాశల్ని నెరవేర్చడానికి ఆశ కొనుగొట్టుకున్నారు. అంటే మీ తండ్రి దేవుడు కాదు, మీ తండ్రి అపవాది. ఎందుకంటే మోసం చేస్తున్నారే, అబద్ధాలు ఆడుతున్నారే. ఒక మనిషి మోసం చేయడం ద్వారా, అబద్ధాలు ఆడటం ద్వారా, ఒక మనుషులు దేవుడి మాట కంటే మనుషుల మాటలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వటం ద్వారా, అలా చేయటం ద్వారా ఏమవుతా ఉందంటే చీకటి అనేది మనిషి జీవితంలోకి వస్తూ ఉంది, అవిధేయత అనేది మనిషి జీవితంలోకి వస్తూ ఉంది, అక్రమం అనేది మనిషి జీవితంలోకి వస్తూ ఉంది. దానివల్ల ఈ లోకంలో మరి దేవునికి విధేయతగా, దేవునికి మరి మహిమకరంగా ఉండలేకపోతా ఉన్నారు. బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే దేవుడి వాక్యము ఒక విషయాన్ని స్పష్టంగా మనతో చెబుతా ఉంది. మార్కు సువార్త 7వ అధ్యాయంలోకి వెళ్ళినట్లయితే ఒక మాట మనం చదువుతా ఉంటాం. మార్కు చాప్టర్ 7:6. అందుకు ఆయన వారితో ఇలాగ చెప్పారు, ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరుచుకుంది కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. మార్కు చాప్టర్ 7:6. And he said to them, well did Isaiah prophesy of you hypocrites, as it is written, these people harness me with their lips, but their heart is far from me. Hypocrites, వాళ్ళు వేషధారులుగా ఉంటున్నారు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నాం. పెదవులతోనే గమనిస్తున్నారంటే వేషధారులు అన్నమాట. లోపల ఒకటి ఉంటుంది, బయట ఒకటి ఉంటుంది, మనసులో ఒకటి ఉంటుంది, నోటితో ఒకటి చెబుతారు. సో మనసులో భక్తి ఉండదు. చాలా మంది హృదయాల్లో ఈ దినాల్లో భక్తి కనబడుతున్నా, భయం కనబడుతున్నా. వాళ్ళ ప్రారంభం బాగానే ఉంది, ఎందుకంటే కష్టాలు ఉన్నారు, బాధలో ఉన్నారు, మాటలు గాయాలు చేయబడి హృదయం గాయమైపోయి కష్టపడుతున్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు దేవుడా 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 అని చెప్పి విరిగి నలిగిన బాధలు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళ కష్టం కావాలంటే వాళ్ళ బ్రతుకులో దేవుడు కార్యం చేయాలని కాదు. ఇలా క్రైస్తవులుగా, దేవుడి బిడ్డలుగా ఈ భూమి మీద ఎవరైనా ఏ కులమైన ఏ మతమైనా కానీ దేవుడు అని నువ్వు వెతుకుతున్నప్పుడు దేవుడు నీ జీవితంలో పనిచేయాలి అని నీ హృదయంలో నిశ్చయించుకోవాలి. అంతేగాని నా కష్టం కావాలి, నా దుఃఖం కావాలి, నా బాధ కావాలి, నేను బాగుండాలి, మంచిగా ఉండాలి అనే ఆలోచన మాత్రమే కాదు. అసలు దేవుడు నీలో చనిపోవాలి. నిజంగా కనుక దేవుడి సన్నిధి నీలో ఉంటే చీకటి ఉండనే ఉంటుంది. నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవకుండా జీవపు వెలుగును కలిగి ఉంటాడు అని అన్నాడు.
He will have the light of life. He will not walk through the darkness. చీకటిలో నడవడు అప్పుడు. చీకటి ఎందుకు పనిచేస్తూ ఉంది? ఎందుకు లోకం పనిచేస్తూ ఉంది? దాని కారణం ఏంటంటే మనం దేవుళ్ళు లేము. వాళ్ళ దేవుడు ఆయన పెదవులతోనే అంటున్నా. ఇక్కడ అదే చూస్తున్నా. అందుకు ఆయన వార్తట్లేను. ఈ ప్రజలు పెదవులతోనే నన్ను కనపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. వారు మనుషులు కల్పించిన పద్ధతుల దేవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థంగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్లు వేషధారులైన మిమ్మల్ని గురించి యెషయా ప్రవచించినది సత్యమే. They went to the worship me teaching as doctrines the commandments of men. మనుషుల యొక్క ఆజ్ఞల్ని లేదా మనుషుల యొక్క పదాలని, మనుషుల యొక్క పద్ధతుల్ని, మనుషుల యొక్క ఆలోచనలు, మనుషుల యొక్క మరి తలంపుల్ని, వీటిని దైవోపదేశాలను కూడా బోధిస్తారంట. దైవోపదేశాలను అని చెప్పి వాటిని పాటిస్తారు, వాటిని అనుసరిస్తారు. మనుషులు చెప్పిన మాట వింటున్నారు. ఇది నాకు చాలా మంది తెలుసా మీకు? దేవుడు చెప్పింది దైవ సేవకుడు చెప్పింది వినరు. దైవ సేవకుడు చెప్పింది వింటే దైవ సేవకుడు పాపం పెంచుకుంటున్నారు. ఇది నాకు మీకు అర్థమవుతుందా? దైవ సేవకుడు ఇంటి దగ్గర రాట్ల చర్చికి రాకుండా పని చేసేస్తున్నారు. ఎందుకో తెలుసా? మనుషులు చెప్పిన మాటలు తీగా అనిపిస్తున్నాయి, చాలా మధురంగా అనిపిస్తున్నాయి, చాలా గొప్పగా అనిపిస్తున్నాయి. అందుకని ఏం చేస్తున్నారంటే చర్చికి రాట్ల. చర్చికి వెళ్తే వాక్యం మాట్లాడతారు, పాస్టర్ గారు మాట్లాడతారు. పాస్టర్ గారు చెప్పేది నాకు నచ్చట్లేదు. ఆ వాక్యం యేసు ప్రభు చెప్పేది కూడా అంటే పాస్టర్ గారు చెప్పేది నీకు నచ్చట్లేదంటే యేసు ప్రభు చెప్పేది నీకు నచ్చట్లా. యేసు ప్రభు చెప్పేది నీకు నచ్చట్లేదంటే దేవుడు చెప్పేది నీకు నచ్చట్లా. యేసు ప్రభువులోనే దేవుడు ఉన్నాడు. దేవుడు యేసు ప్రభువులో ఉన్నాడు. యేసు ప్రభు దేవుడు ఏకమై ఉన్నారు, ఒకటై ఉన్నారు. అదే బైబిల్ గ్రంథంలో మీరు చదువుకుంటే యోహాను సువార్త 14వ అధ్యాయం మొత్తం అసలు యోహాను సువార్త అంతా ఏమని చెబుతుందంటే తండ్రి నాలో ఉన్నాడు, నేను తండ్రిలో ఉన్నాను. 15వ అధ్యాయంలో కూడా తండ్రి నాలో ఉన్నాడు, నేను తండ్రిలో ఉన్నాను అని అంటాడు. వీళ్ళు మనుషుల యొక్క మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి, 8వ వచనం, మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకొనుచు ఉన్నారు. మరియు ఆయన మీరు మీ పారంపర్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. మీరు మనుషుల యొక్క మాటలు వింటున్నారు కానీ దేవుని మాట పెట్టలేదు, దేవుని ఆజ్ఞని గైకోవట్లేదు. మనుషులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. మీ పారంపర్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. వాళ్ళకి బెనిఫిట్ గా ఉంటే దైవ సేవకు చెప్పినా కానీ అది మంచిది కాదు, మనిషి మీ చెప్పిందే మంచిది అని అంటారు. లోకస్తుడు అతను త్రాగుబోతు, తిరుగుబోతు, లేకపోతే లోక సంబంధమైనటువంటి ఒక మరి దేవుని వాక్యానికి విరోధంగా, దేవుని మాటకు, సత్యానికి, నీతికి, జీవానికి. అది నా అబ్రహాము దేవుడు ఎందుకు అంతగా దీవించాడు, అంతగా ప్రేమించాడు? నేటి ఇశ్రాయేలు దేశం ఎందుకుందో తెలుసా? ఇశ్రాయేలు ఒక దేశము సజీవముగా, గొప్పగా, ఉన్నతంగా నేటి వరకు ఎందుకుందో తెలుసా? అసలు అబ్రహాము అనే ఒక వ్యక్తి సత్యదేవుడు, నిజదేవుడు వెంబడించాడు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన దేవుని మాటే నమ్ముకున్నాడు కానీ మనిషి మాటని నమ్ముకోలేదు. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు, ఇస్సాకు కుమారుడైన యాకోబు, యాకోబు కుమారుడైన ఇశ్రాయేలీయులు. అది నాలుగు ఐగుప్తు దేశంలో, తర్వాత బబులోను దేశంలో, ఆ తర్వాత పర్షియా దేశంలో, ఆ తర్వాత అలెగ్జాండర్ దేశంలో, మాసిదోనియా దేశంలో, తర్వాత రోమా దేశంలో, సీజర్ అగస్టస్, కైసర్ ఔగుప్తు అనేటువంటి అతని దేశంలో, ఇట్లాగా ఫరో కింద కానీ, నెబుకద్నెజర్ కింద కానీ, అశ్వరోష్ కింద కానీ, దర్యావేష్ కింద కానీ, ఇంకా కోరేష్ అనేటువంటి అతను యూదులు ప్రేమించాడు. కానీ మిగిలినటువంటి రాజులు, అంతకు ముందు ఉన్నటువంటి వాళ్ళంతా యూదులు ద్వేషించారు. ఎందుకంటే యూదులు నిజదేవుడిని ఆరాధిస్తారు, యూదులు సత్యదేవుడిని ఆరాధిస్తారు, యూదులు దేవుడి మాటకు విలువరిస్తారు. కానీ యూదుల్లో యేసు ప్రభు ఉన్నటువంటి కాలంలో కొంతమంది యూదులు, కొంతమంది శాస్త్రులు, కొంతమంది పరిసయ్యులు, కొంతమంది యాజకులు కూడా దేవుడిని మేము సేవిస్తాం, దేవుడి మా తండ్రి అనేటువంటి వాళ్ళు కూడా యేసు ప్రభువును వ్యతిరేకించారు. ఎందుకో తెలుసా? ఎందుకంటే వారిలో అసత్యం ఉంది, వాళ్ళ చీకటి ఉంది. యేసు ప్రభు అన్నారు అసత్యాన్ని, చీకటిని
మోసాన్ని, అక్రమాన్ని పాల్గొనకండి. మనుషుల ఆచారాలు పద్ధతులు పెట్టుకున్నారు మీ పూర్వీకులు. అదినాలు ఇశ్రాయేలు రాజులు షోమ్రోన్ అనేటువంటి దేశంలో ఇశ్రాయేలీలు రాజ్యం ఉండేదని దేవుడి వాక్యం చెబుతా ఉంది. అలాగనే ఇంకా మరి షిలోమ్ అనేటువంటి ప్రాంతంలో కూడా, షిలోమ్ అనేటువంటి ప్రాంతంలో కూడా దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇలా చెప్పుకుంటే మరి యెరూషలేములో కూడా మరి దావీదు వచ్చినప్పుడు యెరూషలేములో మరి తన యొక్క రాజ్యాన్ని స్థాపించుకున్నట్లుగా, దేవుని యొక్క మందిరాన్ని కట్టినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలీయులు యూదులు డివైడ్ అయిపోయి, అన్నదమ్ములు చీలిపోయి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతంలో మందిరాలు కట్టుకున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క మందిరం, ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతంలో మందిరాలు కట్టుకొని ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే అన్యాయంగా అక్రమంగా బ్రతికారని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అలాగే ఈ దినాల్లో కూడా క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే అన్యాయంగా అక్రమంగా బ్రతుకుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ దినాలు కొంతమంది అందరూ కాదు, మోసాన్ని వెంబడిస్తున్నారు. మనుషుల పారంపర్యాచారాల్ని వెంబడిస్తున్నారు. మనుషుల యొక్క ఆచారాల్ని, పద్ధతుల్ని వాళ్ళు అనుసరిస్తున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుని వాక్యంలో మనం చదువుకున్నట్లుగా వాళ్ళు షిలోహ్ అనేటువంటి ఆ ప్రాంతంలో ఇశ్రాయేలీయులు మందిరాన్ని కట్టుకున్నారని దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెబుతా ఉంది. బైబిల్ గ్రంథంలో యెహోషువ గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనంలో కానీ, ఇంకా మొదటి సమయాలు 1వ అధ్యాయం 1వ వచనంలో కానీ ఈ వాక్యాల ప్రకారంగా కూడా మనం చదువుకుంటే ఇశ్రాయేలీయులు ఇంకా అనేకమైనటువంటి రాజుల గ్రంథాల్లో కానీ, లేకపోతే సమయాల గ్రంథాల్లో కానీ, మరి న్యాయాధిపతుల గ్రంథాల్లో కానీ, న్యాయాధిపతులు రాజుల కాలంలో ఇశ్రాయేలీయులు రాజులు కొంతమంది అన్యాయంగా, అక్రమంగా, మోసంగా, అవినీతిగా, లేకపోతే విగ్రహారాధికులుగా, అంటే దేవుడు అబ్రహాం ఏమన్నాడంటే సజీవమైనటువంటి నన్ను వెంబడించు, నా ముందు నువ్వు నిందారహితుడిగా ఉండు అని అన్నాడు. ఓకే, విగ్రహాలు చేసుకొని దానికి మనకు సంబంధం లేదు అని అన్నాడు దేవుడు. నీకు వాళ్ళకి సంబంధమో లేదు, కానీ నిన్ను మాత్రము నన్ను ఆరాధించడానికి నేను ఎన్నుకున్నాను అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బైబిల్ గ్రంథాన్ని చాలా మంది సరిగా అర్థం చేసేవారు. విగ్రహాలని అయి చేయమన్నారు, ఈ చేయమన్నారు, పడగొట్టేసేయమన్నారు, కూల్ చేయమన్నారు అని చెప్పింది కదా అని అంటారు. ఇది కొంతమంది ఎక్కడ కూడా అక్కడ లేదు, వాక్యంలో అక్కడ లేదు. ఇశ్రాయేలీయుల మధ్యలో అది ఉండొద్దు అని చెప్పాడు అంతే. హల్లెలూయా. ఎందుకంటే ఇశ్రాయేలీయులు ప్రత్యేకమైనటువంటి వాళ్ళు. అలా కనుకుంటే అన్ని జనాల్లో ఎక్కడెక్కడ ఎన్నో ప్రాంతాల్లో అదినాల్లో మరి చాలా మంది వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా జీవించారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే దేవుడు కావాలనుకున్న వాళ్ళకి, దేవుడు ఎవరైతే కావాలనుకుంటున్నారో, మంచిగా ఉండాలని ఎవరైతే అనుకుంటున్నారో, నీతిగా ఉండాలని ఎవరైతే అనుకుంటున్నారో, భక్తిగా ఉండాలని ఎవరైతే అనుకుంటున్నారో, యథార్థంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలని ఎవరైతే అనుకుంటున్నారో వారు చెడుని తీసివేసుకోవాలని చెబుతున్నాడు. చీకటిలో నుండి వెలుగులోకి రమ్మని చెబుతున్నాడు. అన్యాయము, అక్రమము, మోసము, దగ ఇలాంటి వాటికి దూరంగా ఉండమని చెబుతున్నాడు. విముఖుడుపై ఉండుము అని అంటున్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. షిలోహులో వాళ్ళు మందిరాలు కట్టుకున్నారు ఇశ్రాయేలీయులు. ఆ దినాల్లో మరి అది చాలా ఫేమస్ గా ఉండేది. అయితే దావీదు వచ్చినప్పుడు, దావీదు ఏం చేసినాడు, దావీదు ఉన్నప్పుడు యెరూషలేములో మందిరం కట్టడానికి దేవుడు అతనితో మాట్లాడాడు. అంటే దావీదు కట్టాలనుకున్నాడు. దేవుడే మాట్లాడండి, నువ్వు కాదు నీ కుమారుడు కట్టాడు అని మాట్లాడాడు దేవుడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అలాగే యెరూషలేములో కట్టాడు. తర్వాత వాళ్ళు ఏం చేశారంటే షిలోహులు కట్టుకున్నారు. ఇంకా అలా చెప్పుకుంటా పోతే నానా రకాలుగా ఉన్నారా. దేవుడి వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే షిలోహులో ఉన్నటువంటి మందిరాన్ని మరి ఆ తర్వాత కాలంలో కూడా హేరోదు చాలా డెవలప్ చేసేదని చరిత్ర చెబుతా ఉంది. కానీ హేరోదు దుర్మార్గంగా ఉండేవాడంట, దుర్మార్గతకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేటువంటి వాడంట. ఇశ్రాయేలీలో చాలా మంది రాజులు, అదనాలు ఇశ్రాయేలీలో ప్రజలు కూడా కొంతమంది దుర్మార్గంగా ఉండేటువంటి వాడు. అలాగే యూదుల్లో కూడా దుర్మార్గాన్ని, దుష్టత్వాన్ని, అన్యాయాన్ని, మోసాన్ని ఎక్కువగా ఇష్టపడినటువంటి వాళ్ళు ఉన్నట్లుగా దేవుడి వాక్యం చెబుతా ఉంది. సో ఇది దేవుడి రాజ్యానికి చాలా దూరంగా ఉండేటువంటి పిల్లలు. దేవుళ్ళు ఉండాలంటే, దేవుడి రాజ్యంలో ఉండాలంటే, దేవుడు కావాలంటే
ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత మనం దేవుని దగ్గర ఉండాలంటే, పరలోకంలో ఉండాలంటే మన పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉండాలి. అది మాత్రమే కాదు, మనము దేవుని యొక్క నామములో యేసయ్యలో ఉండాలి. హల్లెలూయా. యేసయ్యలో ఉంటే మనం దేవుల్లో ఉండండి. ఈ లోకంలో ఎవ్వరు ఏం చేయలేరండి మనల్ని. యేసు ప్రభువు ఏం చెప్పారు తెలుసా? నీ శరీరాన్ని, దేహాన్ని చంపటానికి ఎవడైతే ముందుకు వస్తున్నాడు వాడికి మీరు భయపడరు. మీ ఆత్మను చంపనేరక మీ దేహాన్ని చంపవారికి మాత్రము భయపడాల్సిన అవసరము లేదు. కానీ భయపడుతున్నాం, దానికే భయపడుతున్నాం. వీళ్ళ మాట లేకపోతే ఏం చేస్తారు, వాళ్ళ మాట లేకపోతే ఏం చేస్తారు, ఈ అధికారుల మాట లేకపోతే ఏం చేస్తారు, ఈ పక్కింటి వాళ్ళకి ఇష్టంగా లేకపోతే ఏం చేస్తారు, వాళ్ళేమంటారు. ఇవన్నీ గొడవలన్నీ తెలియదు. ఆ మాట పోయింది, అది చెప్పినట్టు నడుచుకుంటే పోయింది, వాళ్ళతో కాంప్రమైజ్ అయితే పోయింది అని అనుకుంటారు. దేవుని బిడ్డలు కూడా ఇలా ఈ లోకంలో ఎంతకాలం ఉంటాం? అసలు ఎప్పుడైతే దేవుని విడిచిపెడతావో, దేవుని మాట విడిచిపెడతావో, వాడు పారంపర్యాచారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. మనుషులు ఇశ్రాయేలీయులు మనుషులు ప్రాధాన్యత ఇచ్చారు. ఇశ్రాయేలీయులు లోకానికి ప్రాధాన్యత ఇచ్చారు. చాలా వారికి ఇశ్రాయేల్ రాజులు కూడా ఆ దినాలను మీరు చరిత్ర చూడండి. మీరు గ్రంథం పాత నిబంధన అంతా మీరు చదివితే చాలా విషయాలు మనకు తెలియజేయబడతాయి. యూదులు నిష్ఠగా ఉండేవాళ్ళు, చాలా వారికి భక్తిగా ఉండేవాళ్ళు. కానీ యూదుల్లో కూడా మరి ఎంతో లోకానికి, చీకటికి, అసత్యానికి, అబద్ధానికి, అన్యాయానికి, మనుషుల పారంపర్యాచారాలకి, లేకపోతే మనుషుల యొక్క పారంపర్యాచారాలు ఏంటో తెలుసా? చాలా ఉంది. ఆ వాటిలో కొన్ని ఏంటంటే ఈ రోజు మంచిది కాదు అని అంటారు కొంతమంది. ఏది మంచిది కాదు? మంగళవారం మంచిది కాదు, ఇంకా ఈ టైం మంచిది కాదు, ఈ స్థలం మంచిది కాదు, ఈ స్థలంలో ఎక్కడ ఈ వస్తువు ఉండొద్దు, ఈ స్థలంలో ఎక్కడ అది ఉండొద్దు. ఇది మనుషులు ఎక్కువ ఏం చెబుతా ఉంటారు. పిల్లి ఎదురు వస్తే వెళ్ళొద్దు, తుమ్మితే బయటికి వెళ్ళొద్దు, ఇంకా విధవరాలు ఎదురు వస్తే ఇలా ఎన్నో రకాలైనటువంటి పెట్టారు మనుషులు పెట్టుకున్నాయి. అట్లా చెప్పుకుంటూ పోతే మనకు అర్థమయ్యాయి. ఇంకా ఎన్నో ఉండి ఇలాగ ఎన్నో ఉన్నాయి. సో దేవుని కంటే కూడా, దేవుని వాక్యాన్ని కంటే కూడా మనుషులకి, మనుషుల మాటకి లోకం ఎక్కువ మనకు తెలియకుండానే మనం చేస్తామండి. తెలుసా? చందమామ అంటే నెల పుట్టుకొని అంటారు కదా, చిన్నగా సన్నగా పుడుస్తుంది అన్నమాట. దాన్ని చూడగానే ఏది పడితే చూడకూడదు, వాళ్ళకి ఇష్టమైన చూడంటే తెలియకుండానే నడిపించబడతా ఉంటాం మనుషులు పెట్టినటువంటి పద్ధతుల ప్రకారం. ఇట్లా చెప్పుకుంటా పోతే ఎన్నో. అది నా ఇశ్రాయేలీయులు ఎన్నో పద్ధతులు పెట్టుకున్నారంట, యూదులు ఎన్నో పద్ధతులు పెట్టుకున్నారంట. దేవుడి వాక్యాన్ని నిరర్థకం చేస్తున్నారంట, మనుషుల్ని వెంబడిస్తున్నారంట, లోకాన్ని వెంబడిస్తున్నారంట, దేవుడిని వెంబడించట్లా. యేసు ప్రభువు అన్నారు, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని, నా ద్వారా తప్ప ఎవడు దాని దగ్గరికి రాలేడు. ఎప్పుడైనా కానీ ఈ భూమి మీద ఉన్న కులాలు, మతాలు ఇప్పుడు కొట్టుకుంటున్నా, పెద్ద పెద్ద కులాలు, మతాలు ఉండే చూసారు, ఏమి కూడా దేవుడి దగ్గరికి వెళ్ళవు, కొట్టుకునేవాళ్ళు. సరే, కులము మతం అనేటువంటిది బెనిఫిట్గా ఉంటే, దీవెనకరంగా ఉంటే, ఆశీర్వాదకరంగా ఉంటే పర్లేదు. కానీ ఇంకో మనిషి ద్వేషించి, దూషించి, నిందించి, హింసించి, గాయం చేసి, నా కులం కోసం, నా మతం కోసం నేను చంపరాయని చంపుతాను, నరకరాయని నరుకుతాను, హింస పెడతాను, దూషిస్తాను, నిందిస్తానంటే అది దేవుడు కాదు, అది దయ్యము. అది యేసు ప్రభువు చెబుతుంది ఇక్కడ, మీరు మీ తండ్రి అపవాది. ఎందుకంటే నన్ను మీరు ద్వేషిస్తున్నారు, మంచిని దూషిస్తున్నారు, మంచిని ద్వేషిస్తున్నారు. ఎవరైతే మంచిని దూషిస్తారో, ద్వేషిస్తారో, అవమానిస్తారో అది దయ్యము, అది చీకటి, అది దేవుడు కాదు, అది అపవాది. సో కాబట్టి మంచిని అవమానించుకోవాలి. దేవుడే మంచి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏ మనుషుడు పుణ్యం చేయలేరండి భూమి మీద. ప్రతి మనుషుడు కూడా ఏదో ఒక దినం వస్తుంది ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. ఏ లోకాన్ని విడిచిపెట్టాలండి? ఎంత గొప్పగా చెబుతున్న ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. షీలో అనేటువంటి ప్రాంతంలో ఇశ్రాయేలీయులు మందిరం కట్టుకునే 2వ రాజులు 2వ అధ్యాయము నుండి 4వ అధ్యాయం వరకు, అలాగే నెహెమ్యా 12వ అధ్యాయం 29వ వచనంలో
ఇంకా మనం కొన్ని వాక్యాల తర్వాత పాత నిబంధనలో చాలా విషయాలు చదువుతున్నారా. వాక్యం సెలవిస్తా ఉందంటే ఇశ్రాయేలీయుల ప్రజలు ఎన్నో మరి అపవిత్రమైనటువంటి కార్యాలు చేశారని, అన్యాయంగా జీవించారని, మోసంగా జీవించారని, అబద్ధాల్లో ఉండాలని. అందుకే దేవుడు ఇశ్రాయేలీయులకి, అంటే దేవుడు విరోధం ఎట్లా ఉంటాడని అంటారు కొంతమంది, విరోధం ఉంటాడంటే మరి అవును, న్యాయానికి దేవుడు ప్రాధాన్యత ఇస్తారు కానీ అన్యాయానికి ప్రాధాన్యత ఇవ్వడు. దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు న్యాయవంతుడు. కాబట్టి న్యాయానికి ప్రాధాన్యత ఇస్తాడు. నువ్వు న్యాయంగా ఉంటే, నువ్వు నీతిగా ఉంటే దేవుడు నీ తరపున ఉంటాడు. నువ్వు అన్యాయంగా అక్రమంగా ఉంటే దేవుడు నీ తరపున ఉండలేడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఇలాగ అనేకమైనటువంటి రీతుల్లో ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఖండించినట్లుగా పాత నిబంధన కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత యేసు ప్రభువు హెచ్చరించినట్లుగా, ఖండించినట్లుగా దేవుని వాక్యం మనతో చెబుతా ఉంది. యేసు క్రీస్తు వారి భూమి మీద ఉన్నప్పుడు యెహోషువ గ్రంథంలోనే కాకుండా మీరు చదవండి, ఆ గ్రంథాలు పాత నిబంధనలు అన్ని కూడా ఇశ్రాయేలీయులు ఏ విధంగా బ్రతికారో చెబుతా ఉంది. దేవుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు యేసు క్రీస్తు వారు మరి ఇశ్రాయేలీయుల్ని, అలాగనే యూదుల్ని, వాళ్ళ చెడుని, చెడ్డ ఆచారాల్ని అన్నిటినీ కూడా హెచ్చరిక చేశాడు, గద్దించాడు. వాళ్ళకి మరి బుద్ధి చెప్పినట్లుగా దేవుడి వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అందుకే వారు యేసుక్రీస్తు వారిని వ్యతిరేకించారు. ఈ మార్కు సువార్త 7వ అధ్యాయంలో వచ్చినాన్ని మనం అందుకే చదువుతా ఉన్నాం. You leave the commandment of God and hold to the tradition of man. దేవుని యొక్క వాక్యాన్ని, ఆజ్ఞను మీరు ఏం చేస్తున్నారు? విడిచిపెడుతున్నారు. దేవునికి, దేవుని ఆజ్ఞకి, దేవుని మాటకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు. మంచి ఎక్కడైతే ఉంటుందో దానికి ప్రాధాన్యత ఇవ్వండి. నీతి ఎక్కడైతే ఉంటుందో దానికి ప్రాధాన్యత ఇవ్వండి. మంచి అనేటువంటిది, నీతి అనేటువంటిది, పరిశుద్ధత అనేటువంటిది దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం మంచికి ప్రాధాన్యత ఇవ్వలేదనుకోండి, మనం దయ్యానికి ప్రాధాన్యత ఇచ్చినట్టు. అన్యాయానికి ప్రాధాన్యత ఇచ్చామనుకోండి, దయ్యానికి ప్రాధాన్యత ఇచ్చినట్టు. మోసానికి, అబద్ధానికి ప్రాధాన్యత ఇచ్చామనుకోండి, దయ్యానికి ప్రాధాన్యత ఇచ్చినట్టు. లోక సంబంధమైనటువంటి వ్యక్తులకు ప్రాధాన్యత ఇచ్చామనుకోండి, అంటే లోక సంబంధాలు అంటే వాడు దేవుడి భయం లేని వాడు. దేవుని భయం అంటే ఏంటో తెలుసు అసలు? దేవుని భయం అంటే మన జీవితాల్లో ఎప్పుడు కూడా మనము ఇతరులకి అన్యాయం చేసేటప్పుడు మన హృదయంలో, మన తలంపుల్లో, మన ఆలోచనలో మనం ఒప్పించబడతా ఉంటాం. ఇది తప్పు, ఇది మంచిది కాదు, నీ హృదయంలో జరిగేది. అంతేగాని మనుషులు కనపడటానికి చేసి నీ లోపల ఇంకోటి చేసి, కొంతమంది లోపల ఒకలా ఉంటారు, లోపల ఒకడు ఉంటారు, బయటికి ఇంకొకలాగా ఉంటారు. అంటే బయటికి ఒకడు కనపడతాడు. అందుకే అపోస్తలుడు పౌలు గారు ఏమంటారంటే మా అంతరంగ పురుషుడు బలాభివృద్ధి పొందుతున్నాడు అని అంటాడు. హల్లెలూయా. ఈ బాహ్య పురుషుడు కృషించిపోతున్నప్పటికీ కానీ అంతరంగ పురుషుడు బలం పొందుతున్నాడు. మన అంతరంగ పురుషుడు బలపరుచుకోవాలి, దేవుల్లో బలపరుచుకోవాలి, వాక్యంలో బలపరుచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్యానికి, దేవుని సన్నిధికి మనం ప్రాధాన్యతని ఇవ్వాలి. దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. దేవుని సన్నిధిలోకి వచ్చి మోకరించాలి. నేను ఒక చర్చికి వెళ్ళాను. మొన్న చర్చిలో వాకింగ్ చేయడానికి రాత్రి నేను రావడం జరిగింది. బాగా లేట్ అయిపోయింది, 2 గంటలు అయిపోయింది. ఇంకా నేను నిద్రపోయేసరికి 4 కూడా అయిపోయింది. సో ఎనీహౌ మరి ఆ చర్చికి నేను వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రార్థనలు చేయడానికి ఆహ్వానిస్తే చక్కగా వచ్చి 12 గంటలకే వచ్చి 5 గంటల వరకు ప్రార్థనలు గడుపుతూనే ఉన్నారు. మళ్ళీ తర్వాత ఇంటికి వెళ్ళి తొందరగా పనులు చేసుకోవడం, మళ్ళీ 8 మళ్ళీ వస్తున్నారు. రాత్రి 8 వచ్చి 2 గంటల వరకు ప్రార్థనలు గడుపుతూ ఉంటారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది ఆ సంఘాన్ని చూసినప్పుడు. ఎంత ఆశ కలిగి ఉండాలి దేవుని బిడ్డలు. ఆయన అన్న వాక్యం చెప్పడానికి నేను పని మీద వెళ్ళాను, మన చర్చి పని మీదే వెళ్తే ఆ పని కాలేదని ఉండిపోవడం జరిగింది. నేను అప్పుడే సాయంత్రానికి వచ్చేద్దాం అన్నప్పుడు ఎల్లుండి ఆగిపోయాను. సో ఆగిపోయిన తర్వాత
ఆయన నన్ను పిలిచాడు వాక్యం చెప్పడానికి వెళ్ళాను. మరి ఇట్లాగా ఆరాధన జరుగుతూ ఉంది మా దగ్గర. 21 రోజులు మేము ఉపవాస ప్రార్థన చేస్తున్నాము, ప్రతి సంవత్సరం చేస్తాము అని అన్నాడు. సో నేను మామూలుగా అనుకొని మామూలుగా వెళ్ళాను జనరల్గా. వెళ్తే అసలు ఆ ప్రజల్లో ఒక ఆసక్తి చూసి నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. వాళ్ళ యొక్క భయము, భక్తి, దేవుడికి ఇష్టము, మోకరించడం, ప్రార్థించటం. అంతసేపు నేను 12 గంటలకి 11 గంటలకి వెళ్ళి ఉండి పాస్టర్ గారితో కాసేపు గడిపి మరి ఆ తర్వాత వాక్యము ఆరాధనలోను మరి ప్రార్థనలోను అలాగే వాక్యం చెప్పడానికి 5 గంటల వరకు. ఆ తర్వాత అన్నాడు, అన్న మీరు ఉంటే ఉండండి రాత్రి కూడా అన్నాడు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఏం చేస్తామో ఇంటికి వెళ్ళైనా కానీ ఇక్కడ ప్రార్థనలో ఇంకా చక్కగా వాక్యం చెప్పి ఆరాధన చేసి దేవుడు శుద్ధించడం, ఇంకా మంచిదిగా దేవుడు బిడ్డలతో గడపడం అని హ్యాపీ అనిపించింది. మళ్ళా అసలు అంతకుముందు రాత్రి నిద్రలేదు నాకు ప్రయాణాలు అయినప్పటికీ మళ్ళీ 8 గంటలు స్టార్ట్ అయింది, 2 గంటల వరకు 3 గంటల వరకు జరిగింది, 4 గంటల వరకు నిద్రే లేదు. అయినా కానీ ఎంత హ్యాపీ, దేవుడితో గడిపే సమయము ఎంతో సంతోషాన్ని ఇస్తున్నాను. కొంతమంది దేవుడితో గడిపే సమయానికి అసలు ప్రాధాన్యత ఇవ్వట్లేదు. విన్నాను చర్చికి రావడమే కష్టంగా అనిపిస్తుంది. ఎవరో వీళ్ళకి బలవంతంగా రమ్మన్నట్లుగా ఏదో మేలేని బరువు మోస్తావన్నట్లు వస్తారు. దేవుడి దగ్గరికి వెళ్దాం, దేవుడిని ఆరాధించుదాం, దేవుడిని స్తుతించుదాం, మోకరించుదాం, ప్రార్థన చేద్దాం, పాటలు పాడదాం అని లేదు. ఎందుకు రాగానే నేను ఆరాధనని ఆఫ్ చేసి కొన్ని మాటలు నేను చెప్పాలని ఎందుకు ప్రేరేపణ చెప్పానంటే మళ్ళా గమనించట్లా, నేను అది రావట్లా. ఆ దేవుడిని ఆరాధించాలంటూ రావాలి. దేవుడికి స్తోత్రం. ఇక్కడికి వచ్చి కూర్చొని కూడా ఇంటి దగ్గర పనుల గురించి ఆలోచిస్తారు, ఆఫీసుల పనుల గురించి ఆలోచిస్తారు, లేకపోతే ఇంకా వాళ్ళ జీవితంలో వాళ్ళ కష్టాలు, వాళ్ళ ఆర్థికపరమైన అవసరాలు, వాళ్ళ డబ్బులు, వాళ్ళ లావాదేవీలు, వాళ్ళ ఇన్కమ్ గురించి, వాళ్ళ రావడం గురించి, వాళ్ళ అప్పుల గురించి ఏ ఆలోచన చేస్తా ఉంటారు చర్చిలో కూర్చొని చాలా మంది. కొన్ని సంఘాల్లో నేను అయ్యే వస్తూ ఉంటాను. అన్ని సంఘాల్లో నేను ఆత్మీయతను చూడలేను. ఆత్మీయత లేకపోతే ఆ సంఘంలో నేను ఎక్కువసేపు ఉండలేను. నేను ఆ చర్చిలో ఆ రోజంతా పగలు ఆ రాత్రి అంతా ఎందుకు వెళ్ళానంటే నాకు చాలా ఆనందం అనిపించింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుని మాట వినాలి, దేవుని మాట వినడానికి ప్రాధాన్యత ఇవ్వాలి, దేవుని వాక్యాన్ని చదవడానికి, పాటలు పాడటానికి, ఆరాధన చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆసక్తిగా మనం ఉండాలి, ఇష్టంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. అది నా ఇశ్రాయేలీయుల మధ్య, యూదుల మధ్య దేవుని పట్ల దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత కంటే కూడా ఎక్కువగా లోకానికి ఇచ్చినట్లుగా దేవుడి వాక్యం మనకు సర్విస్తాం. మనుషులకు ఇచ్చాడు లోక సంబంధమైనటువంటి వాటికి. ఎప్పుడైతే మనం దేవుల్లో ఉన్నప్పుడు ఆ లోకం కూడా దేవుల్లోకి నడిపించాలి. మనం ఎప్పుడైతే వాళ్ళని వెంబడిస్తామో మనం కూడా లోకంలోకి వెళ్ళిపోతాం. లోకాన్ని వెంబడిస్తే లోకంలో కలిసిపోతాం. ఏదైనా అంతే కదా. పాలు తీసుకొచ్చి నీళ్ళలో పోసినా, నీళ్ళు తీసుకెళ్ళి పాలు పోసినా ఏమవుతుంది? 2 ఒకటైపోతాయి. అవునా కదా? ఏదైనా విడదీయగలుగుతామా? ఒకసారి పోసామనుకోండి పాలని నీళ్ళని, ఇన్ని నీళ్ళు వదిలేస్తాం, నీళ్ళు తీసేస్తాం ఈ పాలలో నుండి అని అనుకోండి, చూద్దాం. తీయగలుగుతారా? చెప్పండి, తీయగలుగుతారా? తీయలేరు. ఎందుకు? కలిసిపోయింది అంతే. పాలను తీసుకెళ్ళి నీళ్ళలో పోసిన, నీళ్ళు తీసుకొచ్చి పాలలో పోసిన దానిక మన జీవితాలను తీసుకెళ్ళి లోకంలో కలిపితే నువ్వు దాని నుండి బయటపడాలంటే చాలా కష్టం. ఇది దేవుడు అన్ని కొలిమిలో చేసినట్లుగా ఏం చేయాలంటే మట్టి పూసలో 7 సార్లు పవిత్రపరిచినంత పవిత్రాలు దేవుడి వాక్యం. సో నువ్వు పవిత్రపరచబడటానికి, నువ్వు వేర్చేయబడటానికి, నువ్వు పరిశుద్ధపరచబడటానికి ఎంతో సమయం పట్టింది. సో కాబట్టి దేవుడి వాక్యం ఏమి చెబుతామంటే మనుషుల కంటే కూడా దేవుడి వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి, దేవుని సన్నిధికి ప్రాధాన్యత ఇవ్వాలి.
హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుని కంటే కూడా, దేవుని వాక్యం కంటే కూడా మనుషులకు ప్రాధాన్యత ఇచ్చారు పిల్లలు. 15 వచ్చిన దగ్గర నుండి మనం చదువుకుంటే ఏమని సెలవిస్తామంటే వాక్యము, మార్క్ చాప్టర్ వర్స్ 7:15. మార్కు సువార్త 7వ అధ్యాయం 15వ వచనం. వెలుపల నుండి లోపలికి పోయి మనుషుల్ని అపవిత్రులుగా చేయగలిగినది ఏది లేదు కానీ లోపల నుండి బయలు వెళ్ళినవే మనుషుల్ని అపవిత్రులుగా చేయును. వెలుపల నుండి లోపలికి వెళ్ళి అంటే అపవిత్రంగా చేయదట. కట్టుపాడైపోయింది, ఏదో తినకుండా తింటే అనారోగ్యం అవుతుంది, కట్టుపాడైపోయింది. అంతేగాని మనిషి అపవిత్రం కాడు. మనిషి అపవిత్రం అవుతాడా? మనిషి అపవిత్రం కాడు, బలహీనుడు అయిపోతాడు. ఏది శరీరం, బాహ్య సంబంధమైన ఈ శరీరం కృషించిపోయిన మా అంతరంగ పురుషుడు దినాభివృద్ధి పొందుతూ ఉన్నాడు. అంతరంగ పురుషుడు వేరు, బాహ్య పురుషుడు వేరు. యేసు ప్రభువు చెబుతుంది అదే. వెలుపల నుండి లోపలికి పోయి మనుషుల్ని అపవిత్రంగా చేయగలిగినది ఏదియో లేదు, ఏది లేదంట అపవిత్రంగా చేసేది మనుషుల్ని. ఎందుకంటే 14 వచనంలో ఏమన్నాడంటే యేసు ప్రభువు, అప్పుడు ఆయన జనసమూహమును మళ్ళా తన యొద్దకు పిలిచి, మీరందరూ నా మాట విని గ్రహించుడి, మీరందరూ నా మాట విని గ్రహించండి అని అంటున్నాడు. దేవుడి వాక్యాన్ని విని గ్రహించాలి. 13వ వచనం అంటున్నాడు, మీరు నియమించిన మీ పారంపర్య ఆచారము వలన దేవుడి వాక్యమును నిరర్ధకము చేయుదురు, ఇటువంటి అనేకములు మీరు చేయుదురు. దేవుడి వాక్యాన్ని నిరర్ధకం చేస్తున్నారు. మనుషులు పెట్టుకున్న మాటలు ఇప్పుడు దేవుడి వాక్యం, దేవుడి సేవకుడు చెప్పేదే మంచిది కాదు అంటున్నారు. దేవుడి వాక్యం, దేవుడి సేవకుడు దేవుడి వాక్యం చెబుతాడు. కానీ ఏ వాక్యం లేనోడు, దేవుడి దైవే లేనోడు, లోకంలో ఉన్నవాడు చెప్పింది మంచిదని అంటున్నారు మనుషులు. దినాలు అర్థమవుతుందండి? ఇక్కడ చెబుతున్న మాట ఏంటంటే దేవుడి బిడ్డలే ఆచారాలు పెట్టుకున్నారంట, దేవుడి బిడ్డలే మనుషులు ఫాలో అవుతున్నారంట, దేవుడి బిడ్డలే మనుషుల యొక్క దేవుడి వాక్యాన్ని పక్కన పెట్టేసి మనుషుల యొక్క ఆచారాలు, మనుషుల యొక్క పద్ధతులు, సాంప్రదాయాలు పెట్టుకొని మనిషి పద్ధతుల ప్రకారం నడుచుకుంటున్నారంట. దేవుడి బిడ్డలే బయట బిడ్డల గురించి కాదు మాట్లాడుతుంది, ఎప్పుడు కూడా దేవుడి వాక్యం బయట వాళ్ళ గురించి మాట్లాడుతుంది. దేవుని దగ్గర దేవుడు కావాలనుకున్న వాళ్ళకే, ఇప్పుడు ఏ కాలేజీకి వెళ్తావో ఆ కాలేజీలో ఆ ప్రొఫెసర్, ఆ లెక్చరర్, ఆ టీచింగ్, ఏ స్కూల్కి వెళ్తావో ఆ స్కూల్ని బట్టి వాళ్ళు చెబుతారు. వాళ్ళు ఏంటి వినాలి, నువ్వు నాకు వద్దనుకుంటే ఆ స్కూల్లో నుండి ఆ కాలేజీ నుండి వెళ్ళిపోవాలి అంతే. నువ్వు మంచిది కావాలంటే దాంట్లో ఉండాలి, లేదు నాకు అవసరం లేదంటే వెళ్ళిపోవాలి, అంతే కదా. మనుషులు ఏం చేస్తున్నారంటే వాళ్ళ పద్ధతులు పెట్టుకోనంట వాళ్ళు అపవిత్రం అవుతాయి కాదు కానీ ఇతరులను అపవిత్రం చేస్తున్నారు. జనసమూహమును విడిచి 17వ వచనం, ఆయన జనసమూహమును విడిచి ఇంట్లోనికి వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఈ ఉపమానం గురించి ఆయన అడగగా ఆయన వారితో ఇట్లనెను, మీరు ఇంత అవివేకులై ఉన్నారా, వెలుపల నుండి మనుషుల లోపలికి పోవునదేదియు వారిని అపవిత్రముగా చేయజాలదని మీరు గ్రహింపకున్నారా, అది వారి హృదయంలో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడవబడు, ఇట్లది భోజన పదార్థములన్నిటినీ పవిత్రపరిచింది. సైన్స్ ప్రకారంగా కూడా అపవిత్రమైనంత బహిర్భూమిలో అంటే వెలుపలికి వెళ్ళిపోయింది. దాని ద్వారా ఏంటంటే దేహం అంతటిని ఏం చేస్తుంది, పవిత్రం చేసేస్తుంది. లేకపోతే దేహం అపవిత్రం అయిపోయింది. మీరు పొద్దున్నే లేచి కనుక టాయిలెట్స్కి, బాత్రూమ్కి వెళ్ళకపోతే మీ దేహం అంతా అపవిత్రం అయిపోయింది. ఎందుకంటే మీ రక్తంలో కలిసిపోయింది ఆ మలినము, ఆ మలము, ఆ మూత్రము అంతా. అందుకే డాక్టర్లు సైన్స్ ప్రకారంగా కూడా, వైద్య రీతిలో కూడా డాక్టర్ ఇచ్చే సలహా ఏంటంటే ఎప్పుడైతే యూరినల్స్ మీకు వెళ్ళాలనిపిస్తే అప్పుడే వెళ్ళాలి. పొద్దున్నే లేచి బాత్రూమ్కి వెళ్ళాలి. పొద్దున్నే కాకుండా ఎప్పుడు పడితే అప్పుడు లేచి, ఎప్పుడు పడితే అప్పుడు కొనుక్కొని, ఎప్పుడు పడితే అప్పుడు తిని
ఎప్పుడు పడితే అప్పుడు బాత్రూమ్కి వెళ్ళి ఎట్లా పడితే అట్లా చేశారనుకండి, అది టైంకి సరైన విధానంలో బాడీ ఫంక్షన్స్ ఈ లోపల పనిచేసే ఫంక్షనింగ్ సరిగా లేని కారణాన్ని బట్టి, సమయం అటు ఇటు జరగడాన్ని బట్టి ఈ మలినాలు ఏమవుతాయి అంటే రక్తంలో కలిసిపోతాయి. దానివల్లే రోగాలు వస్తాయి, తలనొప్పులు వస్తాయి, బ్యాక్ పెయిన్లు వస్తాయి, కాళ్ళ నొప్పులు వస్తాయి, కిడ్నీ ప్రాబ్లం వస్తాయి, లివర్ ప్రాబ్లం వస్తుంది, హార్ట్ ప్రాబ్లం వస్తుంది, బ్రెయిన్ ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే బ్లడ్ సప్లై అవుతూ ఉంటుంది. ఈ బ్లడ్ చూసుకుంటే నానా రకాలుగా పవిత్రం చేసే కొన్ని గదులు ఉంటాయి. పవిత్రమైనటువంటి బ్లడ్ని శుద్ధి చేసిన బ్లడ్ని సరఫరా చేసే కొన్ని క్యానల్స్, లేకపోతే వాటిని ఎట్లా చెప్పాలంటే నరాల వ్యవస్థ అనుకోండి. సరే, మనకు తెలిసిన వైద్య భాష నరాల వ్యవస్థ. ఈ నరాల వ్యవస్థ ఏం చేస్తారంటే బ్రెయిన్ కావాల్సింది బ్లడ్ని, హార్ట్ కావాల్సిన బ్లడ్ని ప్యూరిఫై చేసి ఒక పక్కన ప్యూరిఫై చేస్తూ ఉంటుంది, ఒక పక్కన శుభ్రం చేసిన బ్లడ్ అంతా దేహాన్ని అంతా సరఫరా చేస్తాం. మన బ్లడ్ శుభ్రం అయిపోవాలి, అది చేసుకోవాలి జరుగుతుంది. ఇక్కడ బైబిల్లో విడిచిపెట్టబడేటువంటిది, మల్లమైనటువంటిది, విసర్జించబడేటువంటిది విసర్జించబడాలి. దాన్ని కూడా నేను లోపల ఉంచుకుంటాను. 2 రోజులు నేను బాత్రూమ్కి వెళ్ళాను, బాత్రూమ్కి వెళ్ళాను తెలుసా. బద్ధకం, సోమర్పణం, నిర్లక్ష్యం, వ్యర్థమైన వాటి మీద టైం గడుపుతూ ఉంటారు. లోక సంబంధమైన వాటి మీద, ధనం మీద, లోకస్తుల మీద, లోకస్తుల మాటలు ఎక్కువ వాడుతూనే సమయం గడపడం వలన, దాని మీద ఆశ ఉండటం వలన వీళ్ళ సిస్టమేటిక్ బాడీ అంతా సిస్టమేటిక్ అంతా తప్పిపోయింది, క్రమం తప్పిపోయింది, క్రమం లోక పద్ధతులకు అలవాటు పడిపోయింది ఈ బాడీ. దానివల్ల అక్రమం అయిపోతాం, దేహం కూడా పాడైపోయింది. కానీ మెయిన్గా ప్రభువు చెబుతుంది ఏంటంటే ఇక్కడ దేహం కంటే కూడా ఆత్మకు ప్రాధాన్యత ఇస్తున్నాడు. ముందు ఆత్మ బాగుంటే దేహం కూడా బాగుండేది. నువ్వు ఆత్మీయంగా బాగుండవనికండి, దేవుడు మాటలు ఉండవనికండి, నీ దేహం అంతా బాగుండిద్ది, నీ మనసు అంతా బాగుంటుంది, నీ జీవితం అంతా బాగుండిద్ది, నీ కుటుంబము, నీ చేసే పనులు దీవెనకరంగా ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో వైద్యులు కూడా దేవుడి మీద ఆధారపడాలి, సైంటిస్టులు కూడా దేవుడి మీద ఆధారపడాలి. నేను చెబుతా ఉంటాను ఎప్పుడు కూడా, బిగ్ బ్యాంగ్ అనేది లేకపోతే సైన్సే లేదు. సైన్స్ మూలంగానే ఆధారంగా బిగ్ బ్యాంగ్. ఇది నా బిగ్ బ్యాంగ్ మీద, డార్క్ హోల్ మీద, గ్యాలరీస్ మీద, ఈ యొక్క ఏది మన ఈ నక్షత్రాల యొక్క గ్రూపుల మీద 54 గ్రూపుల కంటే ఇంకా కొన్ని ఉంటాయి, 54 ప్రాముఖ్యమైన గ్రూపులు ఉంటాయి. ఈ గ్యాలరీస్ అనేటువంటి ఈ ఆకాశంలో ఉన్నట్టు ఈ భూమి కానీ, ఆకాశం కానీ, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అంటారు చూడండి. అసలు ఈ భూగోళం విశ్వంలో ఉన్నటువంటి అబ్జర్వబుల్ యూనివర్స్ అంటారు దాన్ని. దాని అంతా విశ్వంలో ఉన్నటువంటి గ్రహాలు ఇవన్నీ కూడా మనకు మేలే చేస్తాయి. ఆ గ్రహాలు కనుక కొద్దిగా తప్పిపోయినా, క్రమం తప్పిపోయినా మనం ఈ భూమి మీద బ్రతకలేదు. అర్థమవుతుందా? కాంతిలో లోపం వచ్చేసింది, గాలిలో లోపం వచ్చేసింది, ఆక్సిజన్, ఈ చెట్లు చామలు అన్నీ కూడా పాడైపోతాయి. ఆక్సిజన్ అందరూ మనకి. ఎన్నో జీవరాశులు ఈ భూమి మీద బ్రతుకుతున్నాయి అంటే దేవుడు క్రమం పెట్టాడు. ఆకాశంలో కూడా, నక్షత్రాల్లో కూడా, గ్రహాల్లో కూడా. సౌర కుటుంబం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, జూపిటర్ అని, సాటర్న్ అని, ఇంకా మార్స్ అని చాలా ఉన్నాయి నక్షత్రాలు. నక్షత్రాలు అసలు భూమి మీద ఒక చిన్న నలుసులాగా ఉంటుంది ఈ నక్షత్రాలతో పోల్చుకుంటే. నక్షత్రాలు కొన్ని వేలు, కొన్ని కోట్లు ఉంటాయి, భూమి కంటే పెద్దది. జూపిటర్ అనేటువంటి 1300 భూమిని కలిస్తే అంత పెద్దదంట. భూమిని అంటే 1300 కలిస్తే అంటే మనం చూడండి ఎన్నో ఉన్నాయి. అవి క్రమం కొద్దిగా తగ్గిపోయినాయి అనుకండి, మొత్తం నాశనం అయిపోయింది. భూమి మీద ఒక్క జీవి కూడా ఉండదు. మనమే కాదు జీవులు, మనం బ్రతుకుతున్నాం. ఈ భూమి మీద ఎన్నో జీవులు బ్రతుకుతున్నాయి, ఎంతో జీవం ఉంది. చెట్లు, చేమలు ఉన్న జీవం ఆక్సిజన్ ఇస్తుంది మనకి. లేకపోతే మనం బ్రతకలేదు. భూమి మీద పచ్చదనం ఉండాలి. గ్రహాలు తగ్గిపోయిన యొక్క క్రమాన్ని భూమి అంతా నాశనం అయిపోయింది. మనం కూడా నాశనం అయిపోతాం. సో నీ జీవితంలో ఎక్కడన్నా క్రమం తప్పేవారు నీ బాడీలో, నీ జీవితం తప్పిపోతే నీ బాడీలో క్రమం తప్పిపోతావు, నీ బాడీ కూడా నాశనం అయిపోయింది. అదే వాక్యం చెప్తాను. ఇంత మీది ఉంది చెప్పుకుంటే చాలా ఉంది నేను. సో కాబట్టి మన క్రమంగా జీవ సంఖ్యలో ఉండాలి, అక్రమంగా ఉండకూడదంట. క్రమంగా ఉండాలి, మన క్రమాన్ని పాటించాలి, పద్ధతులు పాటించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఏది చేసినా
చాలు, దేవుడే నేను నడిపిస్తాడు. నువ్వు చేయాల్సిన క్రమమే చేయకుండా ఇంకా ఏమేమో చేస్తున్నానంటే ముందు చేయాల్సిన మోకరించాల్సింది చేయకుండా, అది ముందు అసలు ప్రారంభం. మోకరించాల్సిన పని చేయకుండా ఏవో చేసినా అర్థమే, ఏది చేసినా అర్థమే. ఎంత గొప్ప చేసినా, ఎంత శక్తివంతమైన చేసినా, ప్రభావితమైన చేసినా వ్యర్థమే. 19వ వచనం ఏం చెబుతుందంటే, అది వారి హృదయంలో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడిచిపెట్టబడును. ఇట్లా అది భోజన పదార్థములన్నిటినీ అపవిత్రపరచును. మనుషుల లోపల నుండి బయలు వెళ్ళినది మనుషుల్ని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జాగ్రత్తములను, దొంగతనములను, నరహత్యలు, వ్యభిచారములు, లోపములు, చెడుతనములు, కృత్రిమములు, కామ వికారమును, మత్సరమును, దేవదోషములు, అహంభావమును, అవివేకములు వచ్చును. ఈ చెడ్డలన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషుల్ని అపవిత్రపరచునని చెప్పాను. ఇవన్నీ లోపల నుండి బయలుదేరి మనుషుల్ని అపవిత్రం చేసేస్తాయి. ఎందుకు మనం అనేక సార్లు బాధలు పడుతున్నామంటే, ఈ భూమి మీద దేవుడు చెప్పింది అనుకోండి, మనుషులు చెప్పింది అంటున్నాము. న్యాయంగా ఉండకుండా అన్యాయంగా ఉంటున్నాము, క్రమంగా ఉండకుండా అక్రమంగా ఉంటున్నాము, నీతిలో ఉండకుండా అవినీతిలో ఉంటున్నాము, పరిశుద్ధతలో ఉండకుండా అపవిత్రతలో ఉంటున్నాము. ఇవన్నీ కూడా ఒక్కొక్క దాన్ని దేవుడు ఏం చేస్తాడంటే, ఆ దేవుడి సన్నిధిని మోకరించినప్పుడు, వాక్యం వింటున్నప్పుడు దాన్ని తీసి క్లీన్ చేస్తా ఉంటాడు. ఏం చేస్తాడండి? క్లీన్ చేస్తా ఉంటాడు శుభ్రంగా. వాక్యం వినేకపోతే తొలగిపోతుంది. మనుషులు మాట్లాడితే తొలగిపోయి. ఇవన్నీ మనుషుల ముందు కూర్చొని గంటలు తరబడినా కానీ అద్భుతం జరగదు. కోట్లు ఇస్తున్నారు, లక్షలు ఇస్తున్నారు, మనుషుల ముందు కూర్చొని వింటున్నారు చాలా మంది. వాళ్ళు కలిగిన ఆస్తి అంతా ఇచ్చేసి మమ్మల్ని బాగు చేయండి అంటున్నారు. అది ప్రయోజనం లేదు. యేసు ప్రభు అవి ఏమి అడగలేదు, నీ హృదయం ఇవ్వాలంటున్నాడు. అంటే ఏమంటున్నాడండి? హృదయాన్ని ఇవ్వండి. నీ హృదయాన్ని ఇస్తే చాలు, నేను హృదయాన్ని శుభ్రం చేస్తాను. దేవుడి మాట చేత, దేవుడి మాట చేత. హల్లెలూయా. ఇదే దేవుడి వాక్యాన్ని, దేవుడి మాటను మన హృదయంలో పెట్టుకున్నాం. మన తండ్రి, మన దేవుడు, మన రక్షకుడు, మనకు మార్గమైన దేవుడు. అందరూ ఆరాధన చేద్దాం. అందరూ లేచి నిలబడి ఈ దినం ప్రభువుని ఆరాధించుకుందాం. పరిశుద్ధాత్మ దేవుని మన హృదయంలోకి ఆహ్వానించుకుందాం. దేవుడి మార్గంలో ఉండకుండా, దేవుడి సన్నిధిలో ఉండకుండా, దేవుడి జీవంలో సత్యంలో ఉండకుండా నువ్వు తండ్రిని ఆరాధించలేవు. తండ్రిని ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. అందరూ ప్రభువుని ఆరాధించుదాం. పరిశుద్ధాత్మ సన్నిధిని ఆహ్వానించుకుందాం. జీవాధిపతిని ఆహ్వానించుకుందాం. శక్తిగల దేవుడిని ఆహ్వానించుకుందాం. ఉన్నతమైన దేవుడిని ఆహ్వానించుకుందాం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. హోలీ గోస్ట్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. చేతులెత్తుదాం ప్రభు తట్టు. దేవా, మా హృదయంలోకి రండి, మా జీవితంలోకి రండి, మా అంతరంగంలోకి రండి. హల్లెలూయా.
విన్న వాక్యాన్ని బట్టి దేవుని వందనాలు చేయాలి. పరిశుద్ధాత్మ సన్నిధి కొరకు వందనాలు. దేవా, ఈ దినం మేము విన్న ప్రతి మాట మా హృదయాన్ని హల్లెలూయా ప్రార్థన చేసుకున్న పిల్లలందరూ కూడా దేవుని స్తుతించుదాం. విన్న ప్రతి మాట మన హృదయాల్లో మన అంతరంగాల్లో పనిచేయనట్లుగా దేవుని కార్యం, దేవుని యొక్క అద్భుతమైనటువంటి గొప్ప కార్యాలను మనం అప్పగించుకుందాం. దేవా, ఈ దినం ప్రభా వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు, నీ శక్తిని బట్టి వందనాలు, నీ ప్రభావాన్ని బట్టి వందనాలు, నీ యొక్క సన్నిధిని బట్టి వందనాలు. ప్రభా, నీ మాట విన్నట్లుగా, నీకు లోబడినట్లుగా, నీకు విధేయులైనట్లుగా మమ్మల్ని అప్పగించుకుంటున్నాము తండ్రి. దేవా, ప్రతి వారి హృదయాన్ని నాయన నీ శక్తితో నింపమని ప్రార్థిస్తున్నాం, నీ అభిషేకంతో నింపమని ప్రార్థిస్తున్నాం, నీ ఆనందంతో నింపమని ప్రార్థిస్తున్నాం, నీ విడుదలతో నింపమని ప్రార్థిస్తున్నాం. ప్రతి వారి జీవితాల్లో అద్భుతాలు జరిగించండి నాయన. వ్యతిరేకతలను గద్దించండి, ఆటంకాలను గద్దించండి, అనారోగ్య ఆత్మను గద్దించండి, దుష్టాత్మను గద్దించండి, చీకటాత్మను గద్దించండి, అల్లరి శక్తులను గద్దించండి ప్రభా. నీచమైన శక్తులను గద్దించండి, అపవిత్రమైన శక్తులను గద్దించండి ప్రభా. ఇప్పుడే తండ్రి నీ మాట ఆయన ప్రతి బిడ్డ గుండె లోతుల్ని పవిత్రపరచును గాక, నీ వాక్యం పరిశుద్ధపరచును గాక, నీ శక్తి ప్రభా ప్రతి బిడ్డను నింపును గాక, నీ ఆరోగ్యంతో నింపబడుతుంది గాక, నీ జీవంతో నింపబడుతుంది గాక, ఉజ్జీవపు ఆత్మతో నింపబడుతుంది గాక. హల్లెలూయా. నీవే ఆశీర్వదించి దీవించి మహిమ ఘనత ప్రభావాలు పొందమని ఈ సమయం కొరకు, ఈ దినం కొరకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ఆచరించి మా ప్రభువును మా రక్షకుడైనటువంటి యేసయ్య శ్రేష్టమైన గొప్ప నామములో ప్రార్థించి వేడుకొట్టుకున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ ఆయన సన్నిధి సహవాసం కాపుదల భద్రత కూడిన మనందరికీ నీ సకల పరిశుద్ధులను సదాకాలం ప్రభు రాకడ వరకు తోడే నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ కూడా కూర్చున్నాం. ఈ సమయంలో మరి లైవ్ ప్రోగ్రామ్ వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడ్డకి హృదయపూర్వక వందనాలు. మరి మళ్ళా తిరిగి మనం రేపు కలుసుకునేంత వరకు ప్రభు కృప మీతో, మీ కుటుంబాలతో సదాకాలంతోనే ఉండదు గాక. మే గాడ్ బ్లెస్ యు అండ్ యువర్ ఫ్యామిలీస్ అబాండెంట్లీ. See you tomorrow. Until then, it's about grace in with all. Praise the Lord. Hallelujah.